అందరికీ కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం అండి. ఈ కథ పేరు దగ్గరకొస్తే చస్తావు, రచన టెంపోరావు గారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. అశ్వత్థామ రొటేటింగ్ కుర్చీలో కూర్చునున్నాడు. మిస్ సురేఖ తొందరగా గదిలోకి వచ్చింది. అతని ఎదురుగా నిలబడింది ఆమె. మీకోసం ఎవరో వచ్చారు, అర్జెంటుగా చూడాలట అంది సురేఖ. ఆమె పేరు చెప్పిందా? పేరు కవిత. పిచ్చిదానిలాగా వాగుతోంది. లోపలికి రమ్మను అన్నాడు అశ్వత్థామ. సురేఖ బయటికి వెళ్ళింది. కాసేపట్లో ఒక యువతి గదిలోకి వచ్చింది. ఆమెకేసి అశ్వత్థామ పరీక్షగా చూశాడు. ఆమె వయసు 25 ఉంటుంది. బ్లూ సిల్క్ చీర ధరించింది ఆమె. నుదురు మీద బొట్టుంది. మెళ్ళో ముత్యాల హారం మెరుస్తోంది. ఎడం చేతికి ఖరీదైన వాచ్. కవిత, కూర్చోండి అన్నాడతను. మీతో ఏకాంతంగా మాట్లాడాలి అందామె. అశ్వత్థామ పక్క కుర్చీలో కూర్చుని సురేఖ వైపు చూసింది. ఆమె నా సెక్రటరీ. నేనెవరితో మాట్లాడినా ఆమె గదిలోనే ఉంటుంది. ఆమె ఉండడం చివరికి మీకే ఉపయోగిస్తుంది. డోంట్ బాదర్ అబౌట్ హర్ అన్నాడతను. ఆమె గుమ్మం వైపు చూసి అశ్వత్థామ కేసు తిరిగింది. ఆమె కళ్ళల్లో భయం గోచరిస్తోంది. అశ్వత్థామ గారు, నా చెల్లెలు ఏమైందో మీరు కనుక్కోవాలి అందామె. కొంతసేపు ఆమె మౌనంగా కూర్చుంది. ఆమె ఇంట్లో లేదు. దుష్ట సావాసం వల్ల ఆమె జీవితం పాడైంది. ఆమె బెంగళూరు వెళ్ళిందని నా నమ్మకం. ఆమె పేరేంటి? ఆమెను బెంగళూరు ఎవరైనా తీసుకెళ్లారా? ప్రశ్నించాడు అశ్వత్థామ. దాని పేరు జయంతి. దాని గురించి ఎక్కువగా నేను చెప్పలేను. అది నాకు దూరమైపోయింది. శత్రువులు దాని ప్రాణాన్ని బలి తీసుకుంటారని నా భయం. బయట ఏదో చప్పుడైంది. ఆమె ఉలిక్కిపడింది. ఆమె మొహంలో భయం కనిపిస్తోంది. నువ్వెందుకంత భయపడుతున్నావు? వాళ్ళు దుర్మార్గులు, మనిషిని హింసిస్తారు అందామె. నిన్ను వాళ్ళు బాధ పెట్టారా? టెలిఫోన్ మోగింది. రిసీవర్ని అశ్వత్థామ అందుకున్నాడు. హలో, అశ్వత్థామ స్పీకింగ్ అన్నాడు. మిస్టర్ అశ్వత్థామ, మీ దగ్గరకు ఒక యువతి వచ్చిందా? అడిగింది ఒక బొంగురు కంఠం. వచ్చింది అన్నాడతను. ఆమెను అక్కడే ఉంచండి. ఆమె పిచ్చిది. పిచ్చి ఆసుపత్రిలోంచి పారిపోయింది. ఆమెను పోనివ్వకండి. నేను వస్తున్నాను అందా కంఠం. మీరెవరు అడిగాడు అశ్వత్థామ. మమ్మల్ని కలుసుకున్నాక చెప్తాను అన్నాడతను. అటువైపున రిసీవర్ పెట్టేయబడింది. ఫోన్ పెట్టేసి ఆమె కేసు చూశాడు. నా గురించి ఎవరైనా ఫోన్ చేశారా అందామె. ఎవరో అపరిచిత వ్యక్తి. అతడిక్కడికి వస్తున్నా అన్నాడు అశ్వత్థామ. ఆమె కుర్చీలోంచి తటాలున లేచింది. నన్ను వాళ్ళు వెంటాడుతున్నారు, నన్ను చంపేస్తారు అందామె. ఆమె పెదవులు వణుకుతున్నాయి. ఆమె స్పృహ తప్పి పడిపోతుందేమోనని అనిపించింది అశ్వత్థామకు. అతను సురేఖ వైపు చూశాడు. రేఖ, ఈమెను వెంటనే నీ కారులో తీసిపో. హోటల్ హెవెన్లో ఆమె పేరు గది తీసుకో. ఆ గదిలో మీరిద్దరే ఉండండి. ఏ గది తీసుకున్నది నాకు ఫోన్లో చెప్పు. తర్వాత నేను అక్కడికి వస్తాను అన్నాడతను. అలాగే అంది సురేఖ కుర్చీలోంచి లేస్తూ. నాకు టెలిఫోన్ చేసిన వ్యక్తి వచ్చే ముందే నువ్వు ఆమెను తీసుకుపోవాలి. కవిత చేయి పట్టుకుని మిస్ సురేఖ బయటకు పరిగెత్తింది. అశ్వత్థామ డ్రాయర్ సొరుగు తెరిచి పిస్టల్ని కోట్ జేబులో పడేసుకున్నాడు. గదిలో పచార్లు చేస్తున్నాడు. డిసోటో కారు వెళ్ళిన ధ్వని అతడికి వినిపించింది. అతడు సంతోషించాడు. కవిత చాలా భయపడుతోంది. ఎందుకు ఆమె భయపడుతోందో అతను కనుక్కోవాలి. తనకు టెలిఫోన్ చేసిన మనిషి ఎంతకీ రాలేదు. వస్తున్నానని ఫోన్ చేసి అతను ఎందుకు రాలేదు? తోవలో సురేఖ కారులో ఉన్న కవితను అతను చూశాడా? సురేఖ కారును అతను వెంటాడుతున్నాడా? 20 నిమిషాలు గడిచిపోయాయి. ఫోన్లో ఏదో చెప్పాడతను. కానీ తన ముందుకొచ్చే ధైర్యం అతనికి ఉండి ఉండదు. తటాలన తలుపు తెరవబడింది. మరుగుజ్జు మంజు ఎవరో వెనక నుంచి తన్నినట్టు గదిలోకి జొరబడింది. సార్ సార్ అరిచిందామె. అశ్వత్థామ ఆమె దగ్గరికి పరిగెత్తాడు. మంజు, ఏంటి అలా ఉన్నావు అన్నాడతను. ముందు గదిలో సోఫాలో ఎవరో కూర్చునున్నారు అందామె. ఎవరు? అడిగితే మాట్లాడలేదు అంది ఆమె గాబరాగా.
రత్నగిరి స్వామీజీలాగా అతడు మోగవాడేమో అన్నాడు అశ్వత్థామ. అతనిని చూసి భయపడి నేను ఈ గదిలోకి పరిగెత్తుకొచ్చాను. మీరు వెళ్ళి అతన్ని చూడండి అంది మంజు. మంజు నిజంగా భయపడుతోందని అశ్వత్థామ గ్రహించాడు. గదిలో నుంచి బయటికి నడిచాడు. ముందు హాలు విశాలంగా ఉంది. ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ కింద ఉన్న సోఫాలో అతను కూర్చునున్నాడు. దూరం నుంచి అతని వైపు చూసి అశ్వత్థామ దగ్గరగా వెళ్ళాడు. సోఫాలో కూర్చుని అతను నిద్రపోతున్నాడు. ఖరీదైన సూట్ ధరించాడు. ఎర్రటి నెక్ టై, తల మీద హ్యాట్ ఉంది, ఫెల్ట్ది. అతని కళ్ళు మూసుకున్నాయి. అశ్వత్థామ అతని గొంతుకేసి పరీక్షగా చూశాడు. అతను నిర్ఘాంతపోయాడు. వెనక్కి తిరిగి మంజు కేసి చూశాడు. మంజు, ఎవరో ఇతను గొంతు కోసి కుట్టేశారు అన్నాడతను. అతడిని ముట్టుకొని చూశాడు అశ్వత్థామ. నాడి కొట్టుకోవడం లేదు. అతను మరణించాడు. సోఫాలో కూర్చుని శవాన్ని అతను పరీక్షిస్తూ నిలబడ్డాడు. కనీసం 2-3 గంటల ముందు అతడు మరణించి ఉండాలి. అతని శవం తనింట్లోకి ఎలా వచ్చింది? ఎవరో తీసుకొచ్చి అతన్ని సోఫాలో కూర్చోబెట్టి ఉండాలి. అశ్వత్థామ పక్కనున్న మంజు కేసు చూశాడు. మంజు, ఇతనిని ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అడిగాడు అశ్వత్థామ. నాకు తెలియదు సార్. వంటిట్లోంచి ముందు గదిలోకి వచ్చి అతడి వైపు చూసి భయపడి మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అందామె. అశ్వత్థామ గదిలోంచి బయటికి నడిచాడు. వరండా మీద నడిచి పోర్టుగోల్లోకి చేరుకున్నాడు. దూరంగా ఉన్న గేట్ వైపు చూశాడు. గూర్ఖా రాణా గేటు ముందు స్టూల్ మీద కూర్చునున్నాడు. అశ్వత్థామ గబగబా గేటు వైపు నడిచాడు. గూర్ఖా రాణా లేచి నిలబడి అతడికి సలాం చేశాడు. ఎవరైనా లోపలికి వచ్చారా అడిగాడు అతను. లేదు సాబ్. ఒక లారీ మాత్రం వెళ్ళింది. కోపంగా అశ్వత్థామ గూర్ఖా వైపు చూశాడు. లారీని ఎందుకు లోపలికి వెళ్ళనిచ్చావు గర్జించాడు అతను. మీకేదో పార్సిల్ వచ్చిందని వాళ్ళు అన్నారు సాబ్, అందుకని వెళ్ళమన్నాను. అశ్వత్థామ సిగరెట్ వెలిగించాడు. తనకి తరచూ అనేక చోట్ల నుంచి పార్సిల్స్ వస్తూ ఉంటాయి. మామిడి పళ్ళు, యాపిల్ పళ్ళు, అనాస పళ్ళు, పనస పళ్ళు, ఇలాగా ఎవరో ఒకరు ఎక్కడో అక్కడి నుంచి అతనికి పంపుతూనే ఉంటారు. ఎస్ఆర్ఎస్ లారీ వాళ్ళు ఆ పార్సిల్స్ని పట్టుకొచ్చి ఇంట్లో ఇస్తూ ఉంటారు. అతను నవ్వుతూ గూర్ఖా రాణా వైపు చూశాడు. ఆ లారీ నంబర్ని రాసుకున్నావా? రాణా డైరీని పైకి తీశాడు. తను రాసుకున్న నెంబర్ని అశ్వత్థామకు చెప్పాడు. అతను వెనక్కి తిరిగి ఇంటివైపు నడిచాడు. తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. మరుగుజ్జు మంజు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. మంజు, నువ్వు గాబరా పడకు అన్నాడతను. మీకేమైనా కావాలా అడిగిందామె. నాకు విస్కీ పట్రా అన్నాడతను. విస్కీని గడగడ తాగేశాడు. మెల్లగా టెలిఫోన్ రిసీవర్ని ఎత్తి ఒక నెంబర్ తిప్పాడు. హలో, ఇన్స్పెక్టర్ ప్రతాప్ సింగ్ స్పీకింగ్ అందొక కంఠం అటువైపు నుంచి. మిస్టర్ ప్రతాప్, మీరు వెంటనే మా ఇంటికి రండి. లారీలో ఎవరో ఒక శవాన్ని తెచ్చి నా డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చోబెట్టి వెళ్ళిపోయారు అన్నాడు అతను. గుడ్ గాడ్ అన్నాడు ప్రతాప్ బొంగురుగా. మిస్టర్ ప్రతాప్, వెంటనే రండి. అశ్వత్థామ రిసీవర్ని పెట్టేశాడు. మళ్ళీ పోసింది విస్కీ, తాగేశాడు. మంజు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇక్కడికి వస్తాడు. అతడికి ముందు గదిలో ఉన్న శవాన్ని చూపించు. అతడు నిన్ను ఏవేవో ప్రశ్నలు అడగవచ్చు. ఏమి చెప్పకు. నీకేం తెలియదు అను. నేను అర్జెంట్ పని మీద హోటల్ హెవెన్కి వెళ్తున్నాను. ఏదైనా అత్యవసరంగా కావాల్సి వస్తే ప్రతాప్ని అక్కడికి ఫోన్ చేయమను అన్నాడు అశ్వత్థామ. అలాగే సార్ అందామె. అశ్వత్థామ వంగి ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆజానుబాహుడైన అతని ముందు ఆమె చిన్న పిల్లలాగా ఉంది. మీరు వెళ్ళండి, నేనంతా చూసుకుంటాను అందామె ధైర్యంగా. హోటల్ హెవెన్ కాంపౌండ్లో కాడిలా కారు అశ్వత్థామ ఆపాడు. హోటల్ హెవెన్ 14 అంతస్తుల భవనం. అతను ముందు హాల్లో గబగబా వెళ్ళాడు. రిసెప్షన్ కౌంటర్ ముందుకు చేరుకున్నాడు. కౌంటర్ వెనక 6 అమ్మాయిలు ఉన్నారు. అతడిని చూసి వాళ్ళు తీయగా నవ్వారు. కవిత రూమ్ నంబర్ ఎంత అన్నాడతను. ఒక యువతి లెక్చర్ పేజీలు తిరిగేసి చూసింది. రూమ్ నంబర్ 300, 10వ అంతస్తు అందామె. లిఫ్ట్లో 10వ అంతస్తు చేరుకున్నాడు. అశ్వత్థామ 300 గది ముందు ఆగాడు. తలుపు తట్టాడు. ఎంత తట్టినా ఎవ్వరూ తలుపు తెరవలేదు. తలుపును తోశాడు. తలుపు తాళం వేసిందని అతను గ్రహించాడు.
జేబులోంచి స్కెలిటన్ కీ తీసి అతని తాళాన్ని తెరిచి తలుపును లోపలికి తోసి వెళ్ళాడు. విశాలమైన గది. గదిలో ఫ్యాన్ తిరుగుతోంది. పరుపు మీద ఎవరో పడుకున్నారు. కవితను పడుకోబెట్టి సురేఖ తనకు ఫోన్ చేయడానికి వెళ్ళిందేమో ఆలోచిస్తూ అశ్వత్థామ మంచం దగ్గరికి వెళ్ళాడు. తుళ్ళిపడ్డాడు. మిస్ సురేఖ పరుపు మీద పడుకునుంది. క్లోరోఫామ్ వాసనని అతను వెంటనే గుర్తించాడు. రేఖ అరిచాడతను. ఆమెపై కప్పబడిన దుప్పటిని లాగి కింద పడేశాడు. పరుపు మీద కూర్చుని సురేఖ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె మెలకువగా లేదు. ఎవరో క్లోరోఫామ్ను ఆమెకు వాసన చూపించి ఉండాలి. అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తనకు ఫోన్ చేసిన అతను వాళ్ల కారును వెంటాడి హోటల్ హెవెన్ని చేరుకొని ఉండాలి. సురేఖకు క్లోరోఫామ్ ఇచ్చి నిద్రపోగొట్టి అతను కవితను తీసుకుపోయి ఉండాలి. అశ్వత్థామ గదిలో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ని ఎత్తాడు. ఒక నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమన్నాడు. అటువైపు నుంచి డాక్టర్ చంద్రశేఖరం కంఠం వినపడింది. మీరు వెంటనే హోటల్ హెవెన్ రూమ్ నంబర్ 300కి రండి. అశ్వత్థామ హియర్ అన్నాడతను. వస్తున్నాను అన్నాడు డాక్టర్. అశ్వత్థామ రిసీవర్ని పెట్టేశాడు. మంచం వారగా కూర్చుని సురేఖ వైపు చూశాడు. ఆమె చెయ్యి కదిలింది. రేఖ అని పిలిచాడు. ఆమె పలకలేదు. కాసేపట్లో డాక్టర్ చంద్రశేఖరం గదిలోకి వచ్చాడు. ఆమెను పరీక్షించి వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు. అశ్వత్థామ గారు, మరేం పర్లేదు, స్మాల్ డోస్, అరగంటలో ఆమె లేచి కూర్చుంటుంది అన్నాడు డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్, నేను వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండండి అని అశ్వత్థామ బయటికి పరిగెత్తాడు. నడవమ్మట నడుస్తున్న అశ్వత్థామకు హోటల్ బాయ్ ఎదురయ్యాడు. ఈ ఫ్లోర్లో ఉన్న గదులకి నువ్వే సప్లై చేస్తూ ఉంటావా అని అడిగాడు అశ్వత్థామ. అవును సార్ అన్నాడతను. రూమ్ నెంబర్ 300లో ఉండేవాళ్ళని చూసావా? 2 యువతులు ఆ గదిలోకి వెళ్ళడం చూశాను. వాళ్ళు నన్ను పిలవలేదు అన్నాడతను. వాళ్ళిద్దరూ ఉన్న గదిలోకి మరెవరైనా వెళ్ళారా? నేను చూడలేదు సార్ అన్నాడతను. ఎవరో గదికి రాకుండా ఇదంతా జరిగిందా? కవిత ఎంతో భయపడుతూ తన గదికి వచ్చింది. ఆమెను కాపాడలేకపోయినందుకు అతను లోపల చింతిస్తున్నాడు. అశ్వత్థామ రిసెప్షన్ కౌంటర్ ముందుకెళ్ళాడు. ఒక యువతితో కాసేపు మాట్లాడి మళ్ళీ పైకి చేరుకున్నాడు. 300 నంబర్ గదిలోకి అతను ప్రవేశించాడు. డాక్టర్ చంద్రశేఖర్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. అశ్వత్థామ మంచం దగ్గరికి వెళ్ళాడు. అతడి కళ్ళు మెరిశాయి. సురేఖ అతని వైపు చూసి గుర్తించింది. ఆమె ఏమీ చెప్పలేదు. డాక్టర్ అరిచాడు అశ్వత్థామ. డాక్టర్ చంద్రశేఖరం మంచం దగ్గరికి వెళ్ళి ఆమెని చూశాడు. ఆమె మేలుకుంటోంది అన్నాడతను. అశ్వత్థామ టెలిఫోన్ వైపు నడిచి రిసీవర్ని ఎత్తి తనకు కావలసిన నంబర్ని చెప్పాడు. కాసేపట్లో మంజు కంఠం అటువైపు నుంచి వినపడింది. మంజు, ఇన్స్పెక్టర్ ప్రతాప్ వచ్చారా అడిగాడు అతను. వచ్చారు. కానిస్టేబుల్స్ మన కాంపౌండ్లో కాకుల్లాగా తిరుగుతున్నారు. ఆయన నన్ను కూర్చోబెట్టి ఎన్నో ప్రశ్నలు వేశారు. నాకేం తెలియదన్నాను అందామె. ఆల్ రైట్, కాసేపట్లో నేను రేఖ వచ్చేస్తున్నాం అన్నాడతను. తొందరగా రండి సార్ అందామె. అశ్వత్థామ రిసీవర్ని పెట్టేశాడు. సురేఖ పరుపు మీద కూర్చునుంది. అశ్వత్థామ వంక చూసి ఆమె తీయగా నవ్వింది. అతను ఆమె పక్కనే కూర్చొని చేయి పట్టుకున్నాడు. రేఖ, ఎవరైనా గదిలోకి వచ్చారా అడిగాడతను. ఎవరూ రాలేదు అందామె. ఆశ్చర్యంగా ఆమెకేసి చూశాడతను. కవితకేమైంది? ఆమె మనం అనుకున్నంత అమాయకురాలు కాదు. ఇద్దరం ఈ గదిలోకి వచ్చాం. ఆమె బాత్రూంలోకి వెళ్ళి వణుకుతూ బయటకు వచ్చింది. చేతిలో జేబు రుమాలు ఉంది. నేను పరుపు మీద పడుకొని ఉన్నాను. ఆమె బాత్రూంలోంచి రాగానే మీకు ఫోన్ చేద్దాము అని చూస్తున్నాను. ఆమె నా పక్కనే కూర్చుంది. నవ్వుతూ నా మీదకు వాలింది. మరుక్షణంలో జేబు రుమాల్ని నా ముక్కుపైన అదింపెట్టింది. అటుపైన ఏమైందో నాకు తెలియదు. కవిత ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నాడు అశ్వత్థామ. ఈ గదిలోకి రావడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమెకు మహాభయం. ఎందువలనో అంది సురేఖ. డాక్టర్ చంద్రశేఖర్ బ్యాగ్ పట్టుకొని లేచి నిలబడ్డాడు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు అశ్వత్థామ అతనికి కరచాలనం చేస్తూ. డాక్టర్ చంద్రశేఖర్ వెళ్ళిపోయాడు. సురేఖ కిందకు దిగింది. బాత్రూంలోకి వెళ్ళి చన్నీళ్లతో మొహం కడుక్కొని కాసేపట్లో తిరిగొచ్చింది. దగ్గరగా నిలబడిన సురేఖను అతను తన మీదకి లాక్కున్నాడు.
పరుపు మీద వెల్లికలా పడుకున్న అశ్వత్థామ కళ్ళలోకి ఆమె నవ్వుతూ చూసింది. బలంగా ఆమె పెదవులను అతను ముద్దు పెట్టుకున్నాడు. రేఖ, ఇంటికి పోదాం పద అన్నాడు అతను. విశాలమైన హాల్లో 4 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అశ్వత్థామ, సురేఖలకు ఎదురుగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూర్చుని ఉన్నాడు. 4 కానిస్టేబుల్స్ హాల్లో అక్కడక్కడా నిలబడ్డారు. పోలీస్ డాక్టర్ కూర్మయ్య సోఫాలో కూర్చుని శవాన్ని పరీక్షిస్తున్నాడు. అశ్వత్థామ గారు, ఈ శవం ఇక్కడికెలా వచ్చింది అడిగాడు ప్రతాప్. మీరే కనుక్కోవాలి. నేను లోపల గదిలో ఉండగా ఎవరో శవాన్ని ఇక్కడ కూర్చోబెట్టి పలాయనం చిత్తగించారు. ఎవరో నన్ను చూడ్డానికి వచ్చారు అని అనుకుని మంజు అతడిని పలకరించింది. అతను మౌన వ్రతంలో ఉన్నట్టు మాట్లాడలేదు. ఆమె దగ్గరగా వెళ్ళింది. అతని రూపాన్ని చూసి ఠారెత్తిపోయింది. నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ తుళ్ళిపడ్డాడు. వాళ్ళు చాలా ధైర్యం కలవాళ్ళు సార్. ప్రఖ్యాత డిటెక్టివ్ అశ్వత్థామ గారి ఇంట్లో శవాన్ని పడేసి పోవడం అంత సులువైన పనేం కాదు అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. డాక్టర్ కూర్మయ్య వాళ్ల ముందుకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతడు మరణించి కనీసం 6 గంటలు దాటుండొచ్చు. గొంతును కోసేసి దారంతో కుట్టేశారు అన్నాడు డాక్టర్ కూర్మయ్య. అశ్వత్థామ తన వాచ్ వైపు చూశాడు. 11. తెల్లవారుజామున అతను హత్య చేయబడి ఉండాలి. చంపిన వ్యక్తిని ఎక్కడో పారేయడానికి బదులు తన హాల్లో సోఫాలో ఎందుకు కూర్చోబెట్టారు? అతని హత్యతో తనకేదో సంబంధం ఉందని పోలీసులు అనుకోవడానికా? అశ్వత్థామ లేచాడు. శవం కూర్చున్న సోఫా ముందుకు అడుగు వేశాడు. శవాన్ని జాగ్రత్తగా చూశాడు. అతడు యువకుడు. మొహం చూస్తే మరో రాష్ట్రం వాడు అని తెలుస్తోంది. అతని శరీరాన్ని, కళ్ళను బట్టి కూర్గి రాష్ట్రీయుడు అని తెలుస్తోంది. అశ్వత్థామకు మోర్కారా గుర్తొచ్చింది. కూర్గు ముఖ్య పట్టణం మోర్కారా. అతను వారం రోజుల పాటు అక్కడున్నాడు. వారం రోజులు ఒకే వర్షాలు. బయటకు వెళ్ళడానికి వీలు పడలేదు. అశ్వత్థామ సురేఖ మిత్రుడైన కరియప్పతో పిచ్చాపాటి మాట్లాడుతూ కాలాన్ని గడిపేశాడు. అతను ఎవరో తను కనుక్కోవాలి. కూర్గి మద్రాసులో ఎలా హత్య చేయబడ్డాడు? ఎందుకోసం? మిస్టర్ ప్రతాప్, ఈ శవం ఫోటోను అన్ని పత్రికల్లోనూ ప్రచురించండి. ఇతనెవరో మనం తొందరగానే కనుక్కోవాలి అన్నాడు అశ్వత్థామ. అవును సార్. అతని జేబులు ఖాళీగా ఉన్నాయి. దుస్తులు కుట్టిన టైలరు ఫేర్ని కూడా వాళ్ళు కత్తిరించేశారు అన్నాడు ప్రతాప్. ఇతడిని హత్య చేసి శవాన్ని సోఫాలో పెట్టి పారిపోయిన వాళ్ళు మూర్ఖులు కారు. లారీలో వాళ్ళు ఈ శవాన్ని తెచ్చారు. ఏదో పార్సిల్ నాకొచ్చిందని గూర్ఖా రాణాతో వాళ్ళు చెప్పారు. ఆరితేరిన వాళ్లలాగా నాటకం ఆడారు అన్నాడు అశ్వత్థామ. కవితను గురించి అశ్వత్థామ ఏమీ చెప్పలేదు. ఇంతకీ ఈ శవానికి కవితకి ఏదైనా సంబంధం ఉందా? అశ్వత్థామ గారు, ఆ లారీ నంబర్ తెలుసుకున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్. గూర్ఖా రాణా డైరీలో లారీ నంబర్ రాసుంది. అతడిని అడిగితే మీకు నంబర్ చెప్తాడు అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ ప్రతాప్ బయటికి పరిగెత్తాడు. వెనకనే పోలీస్ డాక్టర్ కూర్మయ్య కూడా వెళ్ళాడు. సురేఖ పక్కనే సోఫాలో అశ్వత్థామ చతికిలబడ్డాడు. ఆమె చేతి వేళ్ల నిమురుతూ ఆమె కళ్ళవైపు చూశాడు. విశాలమైన ఆమె నేత్రాలు కళకళా మెరుస్తున్నాయి. కవిత ఎందుకలా పారిపోయి ఉంటుంది సురేఖ అని అడిగాడు. రేఖ, ఏ కారైనా నీ కారు నువ్వు వెంటాడు ఉంటుంది. ఎవరినైనా ఆ హోటల్లో చూసిందా అడిగాడు. నా కారు వెనకాల 2-3 కార్లు వచ్చాయి. ఎవరైనా వెంటాడుతున్నారు అని నేను అనుకోలేదు అందామె. ఆ 3 కార్లలో ఏ కారైనా హోటల్ హెవెన్కి వచ్చిందా? మీరు అడిగితే గుర్తొచ్చిందండోయ్. ఒక కారు హోటల్ కాంపౌండ్లోకి వచ్చి నా కారు వెనకనే ఆగింది. అందులోంచి ఒక అతను, ఒక స్త్రీ, 4 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళని అనుమానించలేదు. నీకు అనుమానం రాకుండా ఉండేందుకే ఆ ఒక స్త్రీని, 4 పిల్లల్ని కారులో కూర్చోబెట్టి ఉండొచ్చు అన్నాడు అశ్వత్థామ. సురేఖ మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉండిపోయింది. అతడు ఎలా ఉన్నాడు అడిగాడు అతను. పొట్టిగా, సన్నగా ఉన్నాడు అతను. నాతో యుద్ధం చేసే శక్తి కూడా అతనికి లేదు. అతడిని చూసి కవిత అంతగా భయపడింది అంటే నేను నమ్మను అంది సురేఖ. అయితే మరి ఎందుకు పారిపోయి ఉంటుంది?
ఎంత ఆలోచించినా నాకు తల తోక తెలియడం లేదు. ఆమె ఎందుకు అలా చేసిందో మీరే కనుక్కోవాలి అందామె. రేఖ తన చెల్లెలు బెంగళూరు వెళ్ళిందని కవిత నమ్మకం. అక్కడికెళ్ళి దర్యాప్తు చేద్దామన్నాడతను. బెంగళూరు హోటల్ స్వీట్ హోమ్ డైనింగ్ హాల్లో అశ్వత్థామ, సురేఖ పక్కపక్కనే కూర్చున్నారు. ఎదురుగా ఇన్స్పెక్టర్ కామత్ కూర్చుని ఉన్నాడు. అతను పోలీస్ దుస్తుల్లో లేడు. ప్యాంటు స్లాక్సు ధరించాడు. హోటల్ బాయ్ వాళ్ల ముందుకొచ్చాడు. ఫస్ట్ డ్రింక్స్, తర్వాత డిన్నర్ అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ కామత్ వినయంగా అశ్వత్థామ వైపు చూశాడు. ఇంతకుముందు చాలా కేసుల్లో అశ్వత్థామ అతడికి సహాయపడ్డాడు. మీ ఇష్టం అన్నాడు కామత్. ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్లో చల్లగా ఉంది. డయాస్ మీద ఆర్కెస్ట్రా మ్రోగుతోంది. మ్యూజిక్ వాళ్లకు వినపడుతోంది. హోటల్ బాయ్ వైపు తిరిగాడు అశ్వత్థామ. ఆర్డర్ ఇచ్చాడు. ఈ పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది అన్నాడు అతను. అశ్వత్థామ గారు, ఈ పట్టణంలో గుండాలు బాగా గొడవ చేస్తున్నారు. రౌడీ ముఠాలు అన్నాడతను. ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అశ్వత్థామ. ఒక ముఠాకి బండార్కర్ అధిపతి, రెండో ముఠాకి కేల్కర్ అధిపతి. వాళ్ళిద్దరూ అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారు. వాళ్ళ చర్యలను చూసి ప్రజలు హడిలిపోతున్నారు. పట్టణంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, కానీ పోలీసులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు అన్నాడు కామత్. సిల్లి అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ గారు, బండాల్కర్, కేల్కర్ పేర్లు మేం కూడా వింటూ ఉంటాం. వాళ్ళు ఎక్కడున్నారో మేము ఇంతవరకు కనుక్కోలేకపోయాం. పోలీసులకు వచ్చే రిపోర్ట్లో వాళ్ళ పేర్లుంటాయి, కానీ వాళ్ళని గురించి మేమేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాం. ముగ్గురు డ్రింక్స్ తాగుతున్నారు. అశ్వత్థామ నలువైపులా చూశాడు. విశాలమైన హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆర్కెస్ట్రా వినిపిస్తోంది. అనేక మంది తాగుతున్నారు. మిస్టర్ కామత్, రెండు ముఠాల్లో ఏది ఎక్కువ బలమైంది అడిగాడు అశ్వత్థామ. బండార్కర్ ముఠా అంటే కేల్కర్ ముఠా భయపడుతుందని విన్నాం. కేల్కరు 3 ఏళ్ల క్రితం గోవా నుంచి ఇక్కడికి వచ్చాడట. మిస్టర్ కామత్, నేను ఒక పని మీద మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాను. కవితే అనే యువతి నా దగ్గరకు వచ్చింది. తన చెల్లెల్ని ఎవరో దుర్మార్గులు బెంగళూరు తీసుకుపోయారని ఆమె అన్నది. కవిత కూడా మాయమైంది. అక్క చెల్లెలు దొరుకుతారేమోనని ఇక్కడికి వచ్చాను. కవిత చెల్లెల పేరు జయంతి. జయంతి గురించి మీకేమైనా సమాచారం అందిందా? ఆమె గురించి వినలేదు అని ఇన్స్పెక్టర్ కామత్ చెప్పాడు. అశ్వత్థామ గారు, ఆడపిల్లలను బండార్కర్ ముఠా వాళ్ళు ఎత్తుపోయారని పుకార్లున్నాయి. వాళ్ళని రహస్యంగా అమ్మేసి అరబ్ దేశానికి పంపుతారట. జయంతిని వాళ్ళు అమ్మడం కోసమే ఎత్తుకుపోయి ఉంటారు. కవిత అశ్వత్థామ గారికి రిపోర్ట్ ఇవ్వడం నచ్చక ఈపాటికి వాళ్ళు ఆమెను కూడా తీసుకుపోయి ఉండొచ్చు అంది సురేఖ. మన చేతుల్లోంచి పోయాక నువ్వు చెప్పినట్టు జరిగే అవకాశం ఉంది అన్నాడు అశ్వత్థామ. టైం 10 అవుతోంది. డిన్నర్ ముగించారు. మన పట్టణాల్లో ఎటువంటి ముఠాలు ఉండడం దేశానికి మంచిది కాదు. వాళ్ళని నాశనం చెయ్యాలి. నేనిక్కడ ఒక వారం రోజులు ఉంటాను. ఈ వారంలో వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇన్స్పెక్టర్ కామత్ పక్కపక్కా నవ్వాడు. ఏళ్ల తరబడి వాళ్ళని గురించి విని మేమేమీ సాధించలేకపోయాం. వారం రోజుల్లో మీరేమి చేయలేరేమో అన్నాడు కామత్. సాధించడానికి కావాల్సింది సంవత్సరాలు కాదు, అనుకూలించే పరిస్థితులు అని అశ్వత్థామ కుర్చీలోంచి లేచాడు. ముగ్గురు బయటికి నడిచారు. డైనింగ్ హాల్లోని వాళ్ళందరూ మిస్ సురేఖ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. హోటల్ స్వీట్ హోమ్ 50 నంబర్ గదికి వాళ్ళు చేరుకున్నారు. ఇన్స్పెక్టర్ కామత్ వాళ్లతో కూడా వెళ్ళాడు. సురేఖ తలుపు మూసి తాళం వేసింది. ముందు గది సోఫాల్లో వాళ్ళు కూర్చున్నారు. మిస్టర్ కామత్, నేను మారు పేరుతో ఇక్కడ గది తీసుకున్నాను. నా పేరు జయంత్, ఆమె పేరు తులసి. మాకు కొత్తగా పెళ్ళైంది. హనీమూన్కి బెంగళూరు వచ్చాం. నా కోసం మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే జయంత్ కావాలనే అడగండి. అలాగే సార్. మీ నుంచి నాకు మరికొంత సమాచారం కావాలి. బండార్కర్ ముఠా వాళ్ళు ఎక్కడ మనకు తటస్థపడతారు? హోటల్ మోర్ మెయిడ్లో వాళ్ళు ఉంటారని విన్నాను. నాకు కనపడలేదు, కానీ ఆ హోటల్లో పెద్ద బార్ రూమ్ ఉంది. చాలామంది అక్కడ తాగుతూ ఉంటారు.
అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేస్తే వాళ్ళు మీకు కనపడవచ్చు. హోటల్లో మోర్ మెయిడ్ ఎవరిది? దానికి అధిపతి ఒక మలయాళీ నాయర్. అతడు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాతే హోటల్ స్థాపించాడు. అతను కూడా దేవాంతకుడు. ఈ ముఠాలను గురించి అతడికి బాగా తెలుసు, కానీ అతను మాట్లాడు. తనకేమీ తెలియనట్టే నటిస్తాడు అన్నాడు కామత్. అశ్వత్థామ నవ్వాడు. ముఠాలతో పోట్లాట పెట్టుకుంటే నాయర్ తన హోటల్ని నడపలేడు. అందుకోసం అతడు నోరు మూసుకుని ఉండొచ్చు అన్నాడు అతను. మీరు చెప్పింది కూడా నిజమే అన్నాడు కామత్. ఇన్స్పెక్టర్ కామత్ టైం చూసి లేచాడు. అశ్వత్థామ గారు, 10:30 అయింది. నేనిక ఇంటికెళ్ళాలి. హోటల్ మోర్ మెయిడ్ ఈ సమయంలో కళకళలాడుతూ ఉంటుంది. 10 దాటాక అక్కడ మజాగా ఉంటుంది అని చెప్పి బై చెప్పి ఇన్స్పెక్టర్ నాయర్ కామత్ వైపు వెళ్ళిపోయాడు. అశ్వత్థామ అతడిని సాగనంపి తలుపులు మూశాడు. వెనక్కి తిరిగొచ్చి సురేఖ వైపు చూశాడు. రేఖ, నేను హోటల్ మోర్ మెయిడ్కి వెళ్తాను అన్నాడు. నేను కూడా మీతో వస్తాను అందామె. అశ్వత్థామ ఆమెను కౌగలించుకొని ముద్దు పెట్టుకుని, రేఖ, నువ్వు నాతో రావడం లేదు, నువ్వు ఇక్కడే హాయిగా పడుకో అన్నాడతను. నాకు నిద్ర పట్టదు, మీరు ప్రమాదంలో ఇరుక్కోవచ్చు అందామె. ఎటువంటి ప్రమాదం వచ్చినా నేను ఎదుర్కోగలను. నీకు ఫోన్ చేసి నేను మాట్లాడుతూ ఉంటాను కదా. ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు ఇన్స్పెక్టర్ కామత్ని కలుసుకోవచ్చు అన్నాడు అశ్వత్థామ. మీ ఇష్టం అందామె. ఆమెకు కూడా తెలుసు, తను కూడా ఆమె కూడా రాకూడదనుకుంటే అతడు ఆమెను తీసుకెళ్ళడు. ఎంత వాదిచ్చినా అతను లొంగడు. అశ్వత్థామ దుస్తులు మార్చుకున్నాడు. చౌకబారు సూట్ ధరించాడు. షర్టు పైన ఉన్న స్వెట్టరు అనేక చోట్ల చెరిగింది. తలను మరొక విధంగా దువ్వుకున్నాడు. కాళ్లకు అరిగిపోయిన బూట్లు ధరించాడు. ఈ వేషంలో మిమ్మల్ని ఆ హోటల్కి రానివ్వరేమో అందామె. రేఖ, నేను నిరుద్యోగిని, భండార్కర్ దగ్గర ఉద్యోగం కోసం వెళ్తున్నాను అన్నాడతను నవ్వుతూ. గుడ్ లక్ అందామె. అతను తలుపు తెరిచాడు. ఆమెకేసి నవ్వుతూ చూశాడు. జాగ్రత్త, పరాయి వాళ్ళు వస్తే తలుపు వెంటనే తీయకు అన్నాడు. హోటల్ స్వీట్ హోమ్లో నాకేం ప్రమాదం రాదు, మీరు జాగ్రత్తగా ఉండండి అంది సురేఖ. అశ్వత్థామ బయటికెళ్ళాడు. పరుగెత్తుకెళ్ళి అతడిని ఆమె తన 2 చేతులతో చుట్టేసి అతని పెదవులను ముద్దు పెట్టుకుంది. మీకేదైనా అయితే నేను ఈ లోకంలో బ్రతకను అందామె. రేఖ, నాకేమీ అవ్వదు అన్నాడతను. భండార్కర్ ముఠా వాళ్ళు దుర్మార్గులు. మీరెవరో వాళ్ళు తెలుసుకుంటే ఊరుకోరు, మిమ్మల్ని కసితో. రేఖ, ఆపు, ఏవేవో ఊహించుకొని బాధపడకు. నన్ను వాళ్ళు గుర్తించలేరు. నేను అశ్వత్థామనని వాళ్ళు పోల్చలేరు. నా వేషం బాగా మార్చుకున్నాను అన్నాడతను ధైర్యంగా. హోటల్ బాయ్ నడవంబట్ట వస్తున్నాడు. ఆమెకు బై చెప్పి అశ్వత్థామ వెళ్ళిపోయాడు. లిఫ్ట్లో కిందకు చేరుకున్నాడు. టాక్సీని పిలిచాడు. టాక్సీ ఎక్కి హోటల్ మోర్ మెయిడ్కి పద అన్నాడు అతను. నేను అక్కడికి రాను సార్ అన్నాడతను. ఏ, భయపడుతున్నావా అని అడిగాడు అశ్వత్థామ. అతను మాట్లాడలేదు. టాక్సీలోంచి దిగమని అశ్వత్థామకు సౌజ్ఞ చేశాడు. నేను దిగను, నువ్వు ఆ హోటల్కి వెళ్ళాలి, లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి నేను లాక్కెళ్తాను అన్నాడతను. అదేంటి సార్, నేనేమన్నా దొంగనా రౌడీనా అన్నాడతను. పట్నంలో ఎక్కడికి కావాల్సిన టాక్సీ డ్రైవర్లు రావాలి, రానని చెప్పకూడదు. అతను టాక్సీని పోనిచ్చాడు. మిమ్మల్ని హోటల్ బయట రోడ్డు మీదే దింపేస్తాను అన్నాడతను. లోపలికి వస్తే ప్రాణం పోతుందా? సార్, నా మాట వినండి. ఆ కాంపౌండ్లో రౌడీలు తిరుగుతూ ఉంటారు. ఆ మధ్య ఎవరినో అక్కడికి తీసుకెళ్లాను. కాంపౌండ్లో టాక్సీ ఆపాను. వాళ్ళు డబ్బిచ్చి వెళ్ళిపోయారు. తటాలున్న 4 నా టాక్సీలో ఎక్కి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. నా టాక్సీలో కూర్చుని వాళ్ళు రమ్ము తాగుతున్నారు. ఎంత దిగమన్నా దిగరు. ఒకడు నన్ను బయటకు తోసేశాడు. పోలీసులకు రిపోర్ట్ ఇస్తానని బెదిరించాను. నా శవం రోడ్డు పక్కన ఉంటుంది అన్నాడు మరొకడు. నోరు మూసుకొని దూరంగా వెళ్ళి కూర్చున్నాను. గంట తర్వాత వాళ్ళు టాక్సీలోంచి దిగి వెళ్ళిపోయారు. అప్పుడు టాక్సీ దగ్గరికి వెళ్ళాను. సీట్లను వాళ్ళు చండాలంగా చేశారు. కాగితం ముక్కలు, సిగరెట్ పీకలు, కాల్చిన అగ్గిపుల్లలు చిందరవందరగా పడున్నాయి. మళ్ళా వాళ్ళు వస్తారేమోననే నాకు భయం. టాక్సీని బయటకు పోనిచ్చాను. రోడ్డు బారుగా ఆపి సీట్లని ముందు శుభ్రపరిచాను. అందుకని అక్కడికి రానన్నాను సార్ అన్నాడతను. వాళ్ళెవరు? భండార్కర్ గ్యాంగ్ వాళ్ళని తర్వాత తెలుసుకున్నాను. మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా?
రిపోర్ట్ ఇస్తే ఎప్పుడో ఒక రోజు నన్ను కత్తితో పొడిచి చంపేస్తారు. తల్లిదండ్రుల్ని, భార్య, పిల్లల్ని నేను పోషించాలి అన్నాడు డ్రైవర్. నీ పేరేంటి? వీర్రాజు సార్. సానుభూతితో అశ్వత్థామ అతని భుజం మీద చేయి వేశాడు. వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను. హోటల్ కాంపౌండ్లోకి టాక్సీని పోని. వాళ్ళు రమ్ తాగి బాగా తిని బలిసుంటారు. సార్, మీరు ఎంత బలవంతులైనా వారితో ఒంటరిగా పోరాడలేరు అన్నాడు డ్రైవర్. అశ్వత్థామ జేబులోంచి 2 పిస్టల్స్ తీశాడు. వాటికేసి భయంగా చూశాడు డ్రైవర్. వాళ్ళు 10 మంది వచ్చినా కాల్చి పారేస్తాను గర్జించాడు అశ్వత్థామ. హోటల్ మోర్మైడ్ కాంపౌండ్లోకి టాక్సీ ఆగింది. అశ్వత్థామ దిగాడు. కాంపౌండ్లో చాలా కార్లున్నాయి. కొన్ని చోట్ల మనుషులు గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడొస్తారో చెప్పలేను సార్. వాళ్ళ మొహాల్ని గుర్తున్నాయా? 2 బాగా చూశాను సార్. అశ్వత్థామ మీటర్ చూసి డబ్బు చెల్లించాడు. అతడికి 5 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. కాంపౌండ్లో టాక్సీ ఆపుకొని కూర్చో. నేను నీ టాక్సీలోనే తిరిగి వెళ్తాను. వాళ్ళు కనిపిస్తే చూడు. నేను హోటల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుసుకుంటూ ఉంటాను అన్నాడు అశ్వత్థామ. టాక్సీ డ్రైవర్ భయపడుతున్నాడు. గాండ్రించే పెద్ద పులికి దూరంగా ఉంటారు ప్రజలు. రౌడీల దగ్గరికి వెళ్లకుండా జీవించడానికి ప్రయత్నిస్తారు. నువ్వు నేను దద్దమ్మల్లాగా పడుంటే వాళ్ళ కింద బానిసల్లాగా బ్రతకాలి. మన దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం, ప్రజలు కలిసి వాళ్ళను అణిచివేయాలి అన్నాడు అశ్వత్థామ ఉద్రేకంతో. ఉంటాను సార్ అన్నాడు డ్రైవర్. అశ్వత్థామ గబగబా నడిచాడు. హోటల్ ముందు హాల్లోకి చేరుకున్నాడు. కుడివైపునున్న పేరు కేసు చూశాడు. 2 బార్రూమ్ అని తెల్లటి అక్షరాల్లో రాసింది. బార్రూమ్కి ఎలా వెళ్లాలా అక్కడ సూచించబడి ఉంది. హాల్లో సోఫాలున్నాయి. కొందరు కూర్చునున్నారు. రిసెప్షన్ కౌంటర్ వెనుక అందమైన యువతులు నిలబడి వాళ్ళ నవ్వులతో కస్టమర్స్ని మురిపిస్తున్నారు. బార్రూమ్ వైపు నడిచాడు అతను. నడవకెదురుగా గాజు తలుపు ఉంది. గాజు మీద గోల్డెన్ లెటర్స్తో బార్రూమ్ అని రాసుంది. తెల్లని యూనిఫామ్లో ఉన్న ఒక అతను తలుపు బయట నుంచుని ఉన్నాడు. అశ్వత్థామకు సెల్యూట్ చేసి అతను తలుపు లాగాడు. అతను లోపలికి వెళ్ళాడు. ఎయిర్ కండిషన్ హాల్, మొజాయిక్ ఫ్లోరు తళతళా మెరుస్తోంది. ఎన్నో లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. హాల్లో 200 కుషన్ కుర్చీలు, రోజ్వుడ్ టేబుల్స్ ఉన్నాయి. 100 పైన కస్టమర్సే ఉన్నారు. అందరూ తాగుతూ మ్యూజిక్ వింటున్నారు. ఎదురుగా వలయాకారంలో ఉంది కౌంటర్. కౌంటర్ వెనక 20 మంది యువతులున్నారు. పెద్ద స్టీల్ ర్యాక్స్లోంచి బాటిల్స్ కనపడుతున్నాయి. మిలిటరీలో పనిచేసే రిటైర్ అయిన నాయర్ ఎంత పెద్ద హోటల్ని స్థాపించడం ఆశ్చర్యంగా ఉంది. అంత డబ్బు అసలు అతనికి ఎలా వచ్చింది? అశ్వత్థామ కౌంటర్ ముందుకెళ్ళాడు. ఎత్తైన స్టూల్ మీద కూర్చున్నాడు. అతడి వైపు ఒక యువతి నవ్వుతూ చూసింది. గిరిజాల జుట్టు, పొడవాటి సైడ్ బర్న్, గుబురుగా పెరిగిన మీసాలు. హలో, ఏం కావాలి అందామె. మై డియర్, ఏమి ఇవ్వగలవు అన్నాడతను కళ్ళు చికిలిస్తూ. నువ్వు కోరుకున్నవన్నీ అందామె అతని వైపు సూటిగా చూస్తూ. కౌంటర్ మీద అతని చేతులు ఆనించింది. అరచేత్తో ఆమె అరచేయి వెనక భాగాన్ని కప్పేశాడు. తొందరగా పనిచేసేవాళ్లాగా ఉన్నావు. ఎక్కడైనా తాగొచ్చావా అడిగిందామె. తాగడానికి వచ్చాం, రమ్ కావాలి విత్ కోక్ అన్నాడతను. ఆమె చెయ్యిని తీసేసింది. ఇటుపైన చేతి మీద చెయ్యి వెయ్యకే, నాయర్ చూస్తే తిడతాడు వారించిందామె. నాయర్ గుడ్డాడు, వాడేం చేస్తాడు? డోంట్ బాదర్ అబౌట్ హిమ్ అన్నాడు అశ్వత్థామ. ఆమె వెళ్ళింది. ఒక రమ్ బాటిలు, కోకు పట్టుకొచ్చింది. బిల్లిచ్చింది. అతడు చెల్లించాడు. ఏ టేబుల్ దగ్గర కూర్చుని తాగు అందామె. నిన్ను చూస్తూ ఇక్కడ తాగకూడదా? అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ తాగితే సుఖంగా ఉండదు అందామె. 3 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వాళ్ళ వైపు చూశాడు అతను. టైట్ ప్యాంట్లు, వెడల్పైన బెల్ట్లు. 3 గోండాల్లాగా ఉన్నారు. బండార్కర్ ముఠా వాళ్ళేమో. రాణి, 3 హాఫ్ బాటిల్స్ రమ్ అన్నాడతను. ఆమె 3 హాఫ్ బాటిల్స్ తెచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్లకు బిల్లు ఇవ్వలేదు. అశ్వత్థామ వాళ్ళ వైపే చూస్తున్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగారు. లక్కీ ఫిలోస్, నో బిల్ అన్నాడు అశ్వత్థామ. ఒకతను అశ్వత్థామ వైపు సూటిగా చూశాడు. మా విషయంలో కలగజేసుకుంటే పళ్ళు రాలిపోతాయి అరిచాడతను. నీవా అన్నాడు అశ్వత్థామ నవ్వుతూ.
చేతిలో ఉన్న బాటిల్ను అతను పక్కవాడికిచ్చి కోపంగా అశ్వత్థామ దగ్గరకు వచ్చాడు. అతని చెయ్యి పైకి లేచింది. బూటు కాలుతో అశ్వత్థామ అతని పొట్టలో తన్నాడు. అతను వెనక్కి పడి కొంత దూరం బంతిలా దొర్లాడు. తతిమ ఇద్దరు అశ్వత్థామ వైపు దూకారు. ఒకడిని బలంగా చెంప మీద వాయించాడు అతను. రెండోవాడిని ఎత్తి గిర్రున తిప్పి దూరంగా విసిరాడు. నేల మీద పడి ముగ్గురు మూలుగుతున్నారు. వాళ్ళు తీసుకెళ్లిన రమ్ బాటిల్స్ నేల మీద పడుతున్నాయి. వాళ్ల వైపు అశ్వత్థామ హీనంగా చూశాడు. కౌంటర్ మీద ఉన్న బాటిల్స్ను గ్లాస్ను తీసుకుని అతను దగ్గరలో ఉన్న టేబుల్ ముందుకు వెళ్ళాడు. కూర్చుని రమ్ బాటిల్ తెరిచి గ్లాసులో కొంచెం పోసి కోక్ కలిపాడు. గ్లాసులోని రమ్మును క్షణంలో తాగేశాడు. నేల మీద పడిన ముగ్గురు లేచారు. ముగ్గురు పదునైన కత్తులను పైకి తీశారు. కౌంటర్ వెనకున్న యువతులు వాళ్ల వైపు భయంతో చూస్తున్నారు. ఇదంతా చూసిన కొందరు కస్టమర్సు హాల్లోంచి గాబరాగా బయటికి వెళ్ళిపోయారు. రాస్కెల్, పొడిచి నిన్ను చంపుతాం అరిచాడొకతను. అశ్వత్థామ మరో గ్లాస్ రమ్ తాగాడు. వాళ్ళు ముగ్గురు అతని వైపు కదులుతున్నారు. తటాలున్న పిస్టల్ తీసి వాళ్ల వైపు 3 సార్లు షూట్ చేశాడు అతను. వాళ్ల చేతుల్లో ఉన్న కత్తులు పైకెగిరి దూరంగా పడ్డాయి. ఒకడి చేతి వేళ్ల నుంచి రక్తం గారుతోంది. ఒకడు ముందుకు రాబోయాడు. రాస్కెల్, దగ్గరకొస్తే చస్తావు గర్జించాడు అశ్వత్థామ. ముగ్గురు చలనాలు లేనట్టు నిలబడిపోయారు. అశ్వత్థామ వాళ్ల వంక రౌద్రంగా చూశాడు. ఎంతవరకు మీరేం చేసినా చెల్లింది. ఎటుపైన నేను చెప్పినట్టు ఇక్కడ జరుగుతుంది. బ్రతకాలనుకుంటే వెంటనే వెళ్ళిపోండి అరిచాడు అశ్వత్థామ. వాళ్ళు బయటకు పారిపోయారు. అశ్వత్థామ పక్కపక్క నవ్వాడు. సన్నగా పొడువుగా ఉన్న ఒక అతను అశ్వత్థామ ముందుకొచ్చాడు. అతడి జుట్టు నెరిసింది. సార్, ఈ హోటల్ నాది. ఏమిటి గొడవ అడిగాడు అతను. నాయర్ నువ్వేనా ప్రశ్నించాడు అశ్వత్థామ. నేనే సార్ అన్నాడు అతను. ఈ గూండా వెధవల్ని ఇక్కడికెందుకు రాణిస్తున్నావు? వాళ్ళందరినీ భయపెడుతున్నారు. నీ కస్టమర్సు వాళ్లకు బానిసలుగా పడుండాలా అరిచాడు అశ్వత్థామ. వాళ్లతో దెబ్బలాడితే మీకే ప్రమాదం అన్నాడు నాయర్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జోలికి మీరు వెళ్ళకపోతే వాళ్ళేమీ చేయరు. వాళ్లతో కక్షలు పెట్టుకుని ఇక్కడ మీరు ఉండలేరు అన్నాడతను. అశ్వత్థామ అతని వైపు సూటిగా చూశాడు. ఎంత పెద్ద హోటల్ నడిపే నువ్వు ధైర్యంగా ఉంటావు అని అనుకున్నాను. పిరికి పందులాగా మాట్లాడుతున్నావేంటి అన్నాడు అశ్వత్థామ. నాయర్ అతనికెదురుగా కుర్చీలో కూర్చున్నాడు. సార్, నా మాట వినండి. వాళ్ళు బండార్కర్ మనుషులు. వాళ్ళ ముగ్గురిని మీరు హడలుగొట్టి పంపి ఉండొచ్చు. వాళ్ళేం ఊరుకోరు. 100 మంది ఈ బార్రూమ్ మీద దాడి చేస్తారు. అప్పుడు మీరేం చేయగలరు? 100 మందిని చంపేస్తాను అన్నాడు అశ్వత్థామ హోటల్ మోర్ మేడ్ ప్రొపరేటర్ నాయర్తో. అతను ఉలిక్కి పడ్డాడు. మీ దేవురు? మద్రాస్. అక్కడి పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. వెంటనే ఇక్కడికి చేరుకున్నాను. దూరంగా ఉన్న స్ప్రింగ్ డోర్ తలుపు తెరవబడింది. అనేక మంది గుండాలు హాల్లోకి వస్తున్నారు. నాయర్ వాళ్ల వైపు పరిగెత్తాడు. ముందుగా ఉన్న వాళ్ల నాయకుడితో ఏదో మాట్లాడి అతను అశ్వత్థామ దగ్గరికి తిరిగొచ్చాడు. మరో గ్లాస్ రమ్ తాగి అశ్వత్థామ గుమ్మం వైపు చూశాడు. గుమ్మం ప్రాంతంలో 100 మంది నిలబడి ఉన్నారు. వాళ్ల చేతుల్లో కత్తులు, పిస్టల్స్ మెరుస్తున్నాయి. ఎదురుగా నుంచున్న నాయర్ వైపు చూశాడు అశ్వత్థామ. నేను చెప్పినట్టే వాళ్ళు మీకోసం వచ్చారు అన్నాడు నాయర్. రాని తోకలు ముడుచుకొని వాళ్లే పారిపోతారు. అలా పోయేటట్టు నేను చేస్తాను అన్నాడు అశ్వత్థామ. రమ్ ఎక్కువగా తాగి మీరు అలా అంటున్నారు. షటప్, పోలీసులకి ఫోన్ చేయి అన్నాడు అశ్వత్థామ. పోలీసులు వచ్చేసరికి మీరు మరో లోకంలో ఉంటారు అన్నాడు అతను. నువ్వు వాళ్ళు బలవంతులని, వాళ్ళనెవ్వరూ నెగ్గలేరని ఊహించుకుంటున్నావు. 100 మందిని చీమల్లా నలిపేస్తాను అన్నాడు అశ్వత్థామ. సార్, నా బార్ రూమ్ నాశనం అయిపోతుంది. నా వ్యాపారం దెబ్బతింటుంది. ఇటుపైన ఎవ్వరు ఇక్కడికి రారు. ప్లీజ్ నా మాట వినండి. వాళ్లతో నేను మాట్లాడాను. మీరు లొంగిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. మిమ్మల్ని బండార్కర్ దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ మీరు మాట్లాడండి అన్నాడు నాయర్. అశ్వత్థామ గ్లాసులోని రమ్మని తాగేసి తనకు కావాల్సింది బండార్కర్ని కలుసుకోవడం. ఫోన్ ఎక్కడుంది అడిగాడు అశ్వత్థామ. పోలీసులకి రిపోర్ట్ ఇస్తారా అడిగాడు నాయర్. వాళ్లతో నేను వెళ్ళదలుచుకున్నాను. వెళ్లే ముందు మా అత్తతో మాట్లాడాలి అన్నాడు అశ్వత్థామ.
నాయర్ అతనిని ఫోన్ దగ్గరకు తీసుకెళ్ళాడు. గుమ్మం ప్రాంతంలో ఉన్న వాళ్ల వైపు నడిచాడు నాయర్. అశ్వత్థామ రిసీవర్ ఎత్తి హోటల్ స్వీట్ హోమ్ నంబర్ తిప్పాడు. 50 నంబర్ గది కావాలి అన్నాడు. సురేఖ కంఠం అటువైపు నుంచి వినపడింది. రేఖ, వాళ్ళందరినీ హడలుగొట్టగలను. బండార్కర్ని కలుసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు అశ్వత్థామ. ఇన్స్పెక్టర్ కామత్కు చెప్పనా అడిగిందామ. చెప్పు. బండార్కర్ స్థావరం ఎక్కడుందో కనుక్కోవాలి. నాకే ప్రమాదం రాదు. స్లీప్ వెల్ అని అతను రిసీవర్ని పెట్టేశాడు. అశ్వత్థామ టేబుల్ ముందుకు నడిచాడు. అక్కడున్న రమ్ బాటిల్ని జేబులో పెట్టుకుని ధైర్యంగా వాళ్ల ముందుకు నడిచాడు. వాళ్ళ నాయకుడు అశ్వత్థామకేసి కోపంగా చూశాడు. అతడు పొడుగ్గా బలంగా ఉన్నాడు. అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాకు లొంగిపోతున్నావా అడిగాడతను. నేనెవరికి లొంగను. బండార్కర్ దగ్గరికి రావడానికి నాకు అభ్యంతరం లేదు అన్నాడు అశ్వత్థామ. తటాలున అశ్వత్థామను కొట్టాలనే ఉద్దేశంతో అతడు చెయ్యిని పైకెత్తాడు. వెనకున్న అతని చెయ్యి పట్టుకున్నాడు. బండార్కర్కి అప్పగిద్దాం. అతడిని కొట్టడం మనకెందుకు అన్నాడు వెనకతను. నాయకుడు అశ్వత్థామ చేయి పట్టుకున్నాడు. 100 మంది అతడిని జుట్టేశారు. అందరూ బయటకు కదులుతున్నారు. హోటల్ ప్రొప్రైటరు నాయరు వాళ్ళ వైపు చూస్తూ కుషండు కుర్చీలో కూలబడిపోయాడు. అతడికి డ్రింక్ ఇచ్చారు. తాగాడు. మిస్ రూపా, సిడౌన్ అన్నాడు అతను. వాళ్ళొచ్చి తీసుకుపోయిన అసలు అతను ఎవడు అని అడిగింది ఆమె. సమ్ ఫూల్, మూర్ఖుడు. బండార్కరు అతడిని చిత్రవధ చేయించి మాంసబుద్దలను గద్దలకు విసురుతాడు అన్నాడు నాయర్. పూర్ ఫెలో అందామె. అతను ఆమె చేయబట్టుకున్నాడు. కళ్ళలోకి చూశాడు. గ్లాస్ ఖాళీ చేశాడు. 100 మంది మధ్యలో ఉన్నాడు అశ్వత్థామ. బార్రూంలోంచి బయటికి రాగానే నల్లటి గుడ్డతో అతని కళ్ళని కప్పి వాళ్లతో తీసుకెళ్లారు. అతను అంకెలు లెక్కబెడుతున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్లతో అతను కదులుతున్నాడు. ఏ మెట్లో దిగుతున్నట్టు అనిపించింది అతనికి. ఇప్పుడు మెట్లు లేవు. గచ్చు నెలలాగా ఉంది. అతడిని ఆగమన్నారు. అందరూ నిలబడే ఉన్నారు. పక్కనున్న వాళ్ళ ఊపిరి కూడా అతడు గుర్తించగలిగాడు. ఎవరో నడుస్తున్న చప్పుడు అతనికి వినపడింది. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పివేయబడింది. అశ్వత్థామ నలువైపులా చూశాడు. పెద్ద గది. గదిలో లైట్లు వెలుగుతున్నాయి. ఎయిర్ కండిషన్ గది. చుట్టూ ఉన్నవాళ్ళు పక్కలకు జరిగి లైన్లో నిలబడ్డారు. అశ్వత్థామ ఒంటరిగా ఉండిపోయాడు. ఎదురుగా తలుపు కనపడుతోంది. ఒకతను తలుపు తెరిచాడు. లోపలికెళ్ళు అన్నాడు గుమ్మం బయట ఉన్న అతడు. తనకిరువైపులా నిలబడి ఉన్న వాళ్ల వైపు చూడకుండా అశ్వత్థామ గుమ్మం దాటి లోపలికెళ్ళాడు. అతడి వెనకనే తలుపులు మూసుకుపోయాయి. విశాలమైన గది. గదిలో చల్లగా ఉంది. ఒకవైపున మంచం, దానిమీద ఫోమ్ బెడ్ ఉంది. పరుపు మీద 2 డజన్ దిళ్ళున్నాయి. ఒకతను దిండి మీద వాలి కాళ్ళు జాపుకొని పడుకొనున్నాడు. మంచానికి కొంచెం దూరంలో సోఫాలున్నాయి. మంచం మీద పడుకున్న అతని వైపు అశ్వత్థామ పరీక్షగా చూశాడు. అతని వయసు 30 లోపనే ఉంటుంది. పొడుగ్గా లావుగా ఉన్నాడు. పొట్టిగా కత్తిరించిన క్రాఫ్, సన్నటి మీసాలు, పిల్లి గడ్డం, చింతనిప్పుల్లాగా అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతనే బండార్కర్. బార్రూంలో నా మనుషుల్ని ఎదిరించింది నువ్వేనా అడిగాడు. అతని కంఠంలో తీయదనం లేదు, కటువుగా ఉంది. వాళ్లను నేను ఎదిరించలేదు అని అశ్వత్థామ సోఫాలో కూర్చున్నాడు. నేను కూర్చోమంటే గానీ నా ముందు ఎవ్వరు కూర్చోరు. పిడుగులాగా అరిచాడతను. గదిలోకి వచ్చిన పెద్ద మనిషిని కూర్చోమనాలి అని నీకు తెలియనందుకు నువ్వే విచారించాలి అన్నాడు అశ్వత్థామ. బెంగళూరులో ఎవరూ నాతో కలహం పెట్టుకోరు. నీతో పోట్లాడాలని నేనీ ఊరు రాలేదు. నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మద్రాసులో నన్ను వీరపాండ్యన్ అంటారు. నా పేరు చెప్తే అక్కడ హడల్. ఎంతమందినో హతమార్చాను. పోలీసులు నా కోసం విపరీతంగా వెతుకుతున్నారు. ఇక్కడికి వచ్చేశాను అన్నాడు అశ్వత్థామ. నువ్వు హంతకుడులా లేవే అన్నాడు బండార్కర్. కావలిస్తే 10 మందిని క్షణంలో చంపి చూపిస్తాను అన్నాడతను. అశ్వత్థామ సోఫాలోంచి లేచాడు. బండార్కర్ వైపు సూటిగా చూశాడు. నాకు మంచి జీతం ఇస్తే నీ దగ్గర పనిచేస్తా అన్నాడు అశ్వత్థామ. ఎంత కావాలి? నీ మనుషులు పిరికి పందలు. నాకున్న ధైర్యం వాళ్ళకి లేదు. వాళ్ళకిచ్చే దానికంటే ఎక్కువే ఇవ్వాలి. నీలా గొప్పలు చెప్పుకునేవాళ్ళు చివరికి గోతులో పడతారు అన్నాడు బండార్కర్. ఎన్నో గోతుల్లో పడి లేవగలిగాను.
నీలాంటి వాళ్ళు అలా లేవలేరు అన్నాడు అశ్వత్థామ. భండార్కర్ తటాలున లేచాడు. కాళ్ళు నేల మీద పెట్టి కూర్చుని అశ్వత్థామ కేసు చూశాడు. బెంగళూరుకు కొత్తవాడవు. నా గురించి ఇంకా నీకు ఎక్కువ తెలుసుండదు. కేల్కర్ చాలా ధైర్యం కలవాడని ఎవరో చెప్తే విన్నాను అన్నాడు అశ్వత్థామ. కేల్కర్ పిరికి పంద. నేను రంగంలోకి దిగితే పారిపోతాడు. నేను వదిలేసినవి ఏరుకొని తింటాడు అరిచాడతను. కేల్కర్ని గురించిన నిజం చెప్పినందుకు నా ధన్యవాదాలు. భండార్కర్ మంచం దిగి అతను ముందుకొచ్చాడు. నీ దగ్గర పిస్టల్స్ ఉన్నాయా? రెండుండాలి. నీ మనుషులు తీసుకున్నారు. గబగబా వెళ్ళి భండార్కర్ తలుపు తెరిచి ఉంచాడు. బడా లోపలికి రా అరిచాడు. ఏనుగులా ఉన్న ఒక అతను లోపలికి వచ్చాడు. ఇతను పిస్టల్స్ తెప్పించు. బడా బయట వాళ్ళకి ఏదో చెప్పాడు. 2 పిస్టల్స్ను బడా భండార్కర్కి ఇచ్చాడు. వాటిని అతను పరిశీలించాడు. అమెరికన్ ఆటోమేటిక్ పిస్టల్స్ అవి. ఇవి నీకెలా దొరికాయి అడిగాడు భండార్కర్. స్మగ్గుల్డ్ సరుకు. మద్రాస్ బర్మా బజార్లో కొన్నాను. నాతో రా అన్నాడు భండార్కర్. భండార్కరు తన వెనకనున్న బడాకి సౌజ్ఞ చేశాడు. బడా వేగంగా వెళ్ళి పక్క గదిలో తలుపు తెరిచి స్విచ్చులు నొక్కాడు. అశ్వత్థామ గదిలోకి వెళ్ళాడు. గదికి ఎక్కడా కిటికీలు లేవు. తనని ఆ గదిలో పెట్టి షూట్ చేసి చంపుతారా? అశ్వత్థామ వెనక్కి తిరిగాడు. భండార్కర్ ఎదురుగా గోడకున్న ఒక చిన్న మేకు వైపు చేయి చూపించాడు. మేకు కనిపించిందా అడిగాడతను. చూశాను అన్నాడు అశ్వత్థామ. గదిలో లైట్లు వెలుగుతున్నాయి. భండార్కర్ సౌజ్ఞ గుర్తించి బడా తలుపులను లోపల నుంచి మూశాడు. అశ్వత్థామ వాళ్ళనే చూస్తున్నాడు. అవసరమైతే వాళ్ళిద్దరితోటి యుద్ధం చేయడానికి అశ్వత్థామ సిద్ధంగానే ఉన్నాడు. ఇదిగో నీ పిస్టల్. ఒక్క షాటుతో ఆ మేకు ఎగిరి కింద పడాలి అన్నాడు భండార్కర్. హుషారుగా అతడు పిస్టల్ని తీశాడు. మేకు వైపు గురిపెట్టి ట్రిగర్ నొక్కాడు. గదిలో పిస్టల్ కాలిన శబ్దం భయంకరంగా వినపడింది. గోడనున్న మేకు మాయమైంది. బడా తలుపులు తెరిచాడు. ముగ్గురు మునపటి గదిలోకి నడిచారు. తన చేతిలో ఉన్న 2వ పిస్టల్ని కూడా భండార్కర్ అతనికిచ్చాడు. నీ పేరేంటన్నా? మద్రాసులో వీర పాండ్యన్, ఇక్కడ జయంత్ అన్నాడు అశ్వత్థామ. భండార్కర్ అతని వంక కాసేపు పరీక్షగా చూశాడు. నా దగ్గర పనిచేస్తే నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తాను. 6 నెలల తర్వాత నీకు ఇంకా ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు భండార్కర్. నేను ఈ క్షణం నుంచి పనిలో చేరుతున్నాను అన్నాడు అతను. భండార్కర్ బడా వైపు చూశాడు. ఎటుపైన ఇతను మన మనిషి, పేరు జయంత్, అందరికి చెప్పు అన్నాడు భండార్కర్. అశ్వత్థామను బడా బయటికి తీసుకుపోయాడు. తలుపు మూయబడింది. హాల్లో ఉన్న వాళ్ళు అశ్వత్థామ కేసి విచిత్రంగా చూశారు. ఇతని పేరు జయంత్, మన ముఠాలో చేరాడు అన్నాడు బడా వాళ్ల వైపు చూస్తూ. హాల్లో 10 మంది ఉన్నారు. వాళ్ల వైపు అశ్వత్థామ నవ్వుతూ చూశాడు. కామ్రేడ్స్, మీకు నా గుడ్ విషెస్ అన్నాడు అశ్వత్థామ. అశ్వత్థామ టైం చూశాడు. 1 గంట దాటింది. అతను గంగు పేకాడుతూ కూర్చున్నారు. గంగును బడా తనకు పరిచయం చేశాడు. గంగు మహా వాగుడుకాయ్, పొట్టిగా లావుగా ఉంటాడు. బాయ్ ఆవులిస్తున్నావు అన్నాడు గంగు. పోయి కొంచెం మందు కొట్టాలి అన్నాడు అశ్వత్థామ. వెళ్దాం పదా అంటూ లేచాడు గంగు. కుర్చీలోంచి లేచి నుంచున్నాడు అశ్వత్థామ. అన్నీ ఎయిర్ కండిషన్ గదులు. కళ్లకు గుడ్డ కట్టి వాళ్ళు అతడిని నడిపించుకుంటూ పోయారు. భండార్కర్ స్థావరం హోటల్ మోర్ మెయిడ్ పక్కనే ఉండాలని అశ్వత్థామ భావించసాగాడు. గంగు పక్కనే నడుస్తూ వెళ్ళాడు అశ్వత్థామ. నడవ చివర ఎదురుగా పైకెళ్లే మెట్లున్నాయి. మెట్లెక్కి వాళ్ళు ఒక గదిలోకి చేరుకున్నారు. గదిలో 4 పేకాడుకుంటున్నారు. బార్ రూమ్లో తనతో పోట్లాడిన ఒక అతను వాళ్లలో ఉన్నాడు. గంగు, అశ్వత్థామ బయటకెళ్లారు. గదికి గుమ్మం పైన 20 నంబర్ ఉంది. వాళ్ల స్థావరం ఎక్కడో కాదు, హోటల్ మోర్మైడ్లోనే ఉంది. అశ్వత్థామ క్షణంలోనే గ్రహించాడు. వెనకవైపున బార్రూంలోకి వాళ్ళు ప్రవేశించారు. కౌంటర్ ముందుకెళ్లారు. మొదటిసారి తనకు రమ్మిచ్చిన యువతి అశ్వత్థామను చూసి నవ్వింది. 2 హాఫ్ బాటిల్స్ అన్నాడు గంగు. ఇవాళ బ్రాందీ తాగుదామన్నాడు అశ్వత్థామ. గోల్కొండ బ్రాందీ అన్నాడు గంగు. గంగుతో అశ్వత్థామ ఏదో చెప్పి టెలిఫోన్ దగ్గరికి నడిచాడు. రిసీవర్ ఎత్తి నెంబర్ తిప్పాడు. కాసేపట్లో సురేఖ అటువైపు నుంచి వచ్చింది. ఏదో సమీపంలో ఎవ్వరూ లేరు. గంగు ఆ యువతితో చెప్తున్నాడు. రేఖ, భండార్కర్ ముఠాలో నాకు ఉద్యోగం దొరికింది. నెలకు 1000 రూపాయల జీతం అన్నాడతను
తగ్గు స్వరంతో. ఎప్పుడొస్తారు? ఇక్కడి నుంచి బయటికి ఎప్పుడు రాగలనో నేను చెప్పలేను. భండార్కర్ గురించి అంతా తెలుసుకోవాలి. నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి అందామె. దేశం కోసం, ప్రజల కోసం మనం బాధపడాలి. నువ్వు ఇన్స్పెక్టర్ ప్రతాప్కి ఫోన్ చేసి అక్కడ విషయాలు తెలుసుకో. ఏ మాత్రం వీలు చిక్కినా నేను నీ దగ్గరకు వస్తాను అన్నాడతను. కౌంటర్ వెనకనున్న మరో యువతి దూరం నుంచి అతడిని గమనిస్తోంది. అశ్వత్థామ అది చూశాడు. అతను రిసీవరు ఓకే ఉంటానే అని అతను పెట్టేశాడు. ఆమె తన మాటలు విన్నదా? తన మాటలు ఆమెకు వినపడి ఉండవు. అశ్వత్థామ గబగబా గంగు ఉన్న చోటకి వెళ్ళాడు. మిస్టర్ జయంత్, కంగ్రాట్స్, వాళ్లను చావదన్ని ఉద్యోగం సంపాదించావు అందామె. పొట్ట కోసం పెక్కు వేషాలు అన్నాడు అశ్వత్థామ నవ్వుతూ. ఇద్దరు సమీపంలో ఉన్న టేబుల్ ముందు కూర్చుని బ్రాందీ బాటిల్స్ని తెరిచారు. మనకేం పనిలేదు, హాయిగా తాగుతూ కూర్చోవచ్చు అన్నాడు అశ్వత్థామ. నువ్వు ఇప్పుడే పనిలో చేరావు. భండార్కర్ ధర్మదాత కాదు, తనిచ్చేదానికి 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాడు అన్నాడు గంగులు. కేల్కర్ ఎవరు? అడిగాడు అశ్వత్థామ. మునుపు నేను కేల్కర్ దగ్గరే ఉండేవాడిని, ఇక్కడికి మారిపోయాను. అతను మంచివాడు కాదా? మనిషికి ధైర్యం లేదు. అతను వెంటనే ఏ పని చేయలేడు. నీళ్లు నమ్ములుతూ కూర్చుంటాడు. అతడికి హోటల్ ఉందా? కింగ్స్ బార్ రూమ్ అతనిదే, కానీ మరొకటి పేరుతో అది నడుస్తోంది. ఎవరి పేరుతో? జార్జ్ పేరుతో. జార్జ్ దానికి అధిపతి, కానీ అసలు అధిపతి కేల్కర్. వీళ్ళందరూ తెర వెనక నాటకం ఆడతారు. బాయ్ అన్నాడు గంగు. అశ్వత్థామ పక్కుమని నవ్వాడు. ఈ బాటిల్స్కు డబ్బిచ్చావా అని అడిగాడు అశ్వత్థామ. ఇక్కడ మనం ఏం తిన్నా, ఎంత తాగినా ఫ్రీ. తన మనుషులకు భండార్కర్ అన్ని సౌకర్యాలు బాగా చేకూరుస్తాడు అన్నాడు గంగు. హోటల్ అధిపతి నాయర్ అలా పోతూ వాళ్ల టేబుల్ ముందు ఆగాడు. మిస్టర్ జయంత్, వెల్కమ్ అని అతను వెళ్ళిపోయాడు. అశ్వత్థామ ఆశ్చర్యపోయాడు. తన పేరు నాయర్కి ఎలా తెలిసింది? దాన్ని గురించి గంగుని అడిగాడు. భండార్కర్ నీకు ఉద్యోగం ఇచ్చిన మరుక్షణం ఇక్కడ వాళ్ళందరికీ నీ పేరు తెలుస్తుంది. భండార్కరు మెస్మరిస్టులాగా అంతా చేస్తాడు అన్నాడు గంగు. నాయరేమో పిరికివాడు. అతని కూతురు మంజుల భండార్కర్ ప్రియురాలు, అందుకే నాయర్ ఈ హోటల్కి అధిపతి అయ్యాడు. ఇది భండార్కర్ హోటల్. గంగు చెప్పే ముందే ఈ విషయాన్ని అశ్వత్థామ అర్థం చేసుకోగలిగాడు. ఇందాక నా చెవుల్లో పిల్ల గురించి చెప్పావు, ఫోన్ చేసి మాట్లాడావా? ఏమంది? వెంటనే రమ్మందా అని అడిగాడు గంగు. గాఢ నిద్రలోంచి లేపినందుకు నన్ను తిట్టింది అన్నాడు అశ్వత్థామ. ఆడవాళ్ళు అంతే, మహా నిద్రపోతారు అన్నాడు గంగు. అశ్వత్థామ టైం చూశాడు. 1 గంట అయింది. అందరూ గుమ్మం వైపు చూస్తున్నారు. తలుపు తెరిచి ఒక అతను పట్టుకున్నాడు. నాయర్ పక్కనే భండార్కర్, ఒక అమ్మాయి లోపలికొచ్చారు. అశ్వత్థామ వాళ్ళ వైపే చూస్తున్నారు. ఆమె మంజుల అన్నాడు గంగు. అశ్వత్థామ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కవిత పోలికలు ఆమెకు బాగా ఉన్నాయి. ఆమె కవిత చెల్లెలు జయంతేమో. భండార్కర్ ఆమెతో దూరంలో ఉన్న ఒక టేబుల్ ముందుకెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు అశ్వత్థామకు కనపడడం లేదు. ఆలోచిస్తూ ఉన్నాడు అతను. ఆమె నాయర్ కూతురా? అయితే కవిత కూడా నాయర్ కూతురే అయి ఉండాలి. వాళ్ళు తాగడం ముగించారు. పద పోదామన్నాడు గంగు. మన బాస్ ఇక్కడ ఎంతసేపు ఉంటాడు? 2:30 దాకా ఉంటాడు అన్నాడతను. అశ్వత్థామ లేచాడు. ఇద్దరు గుమ్మం వైపు నడిచారు. అశ్వత్థామ ఎందుకు ఆగాడు. కుడివైపుకు దూరంలో కూర్చున్న భండార్కరు మంజులకేసి సూటిగా చూశాడు. రా పోదాం రా, అలా చూస్తే బాస్కి కోపం వస్తుంది అన్నాడు గంగు. గంగు వెనకనే అశ్వత్థామ గుమ్మం దాటాడు. చిన్న గదిలో అశ్వత్థామ గంగు పడుకున్నారు. మాట్లాడుతూనే గంగు కళ్ళు మూసేశాడు. అశ్వత్థామకు నిద్ర పట్టలేదు. పరుపు మీద అటు ఇటు దొర్లి లేచి కూర్చున్నాడు. గదిలో చీకటిగా ఉంది. అతను లైట్ స్విచ్ నొక్కాడు. లైట్ వెలిగింది. గంగు వైపు చూశాడు. గంగు గుర్రు పెడుతున్నాడు. అశ్వత్థామ బయటికి నడిచాడు. విశాలమైన హాల్లోకి వెళ్ళబోతూ గుమ్మంలో ఆగాడు. పాదాల చప్పుడు అతనికి వినపడింది. అతను హాల్లోకి చూశాడు. ఒక యువతి గబగబా వెళ్తోంది, మంజుల. అతను టైం చూశాడు. 3:30 అయింది. ఆమె ఎక్కడికి వెళ్ళేది? అతను హాల్లోకి కదిలాడు. బడా మరికొంతమంది హాల్లో ఒక వైపున పడుకొని ఉన్నారు. కెరటాల హోరులాగా బడా గుర్రుబెడుతున్నాడు. అశ్వత్థామ వేగంగా మెట్ల వైపు వెళ్ళాడు. మెట్లెక్కుతూ మంజుల వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. అతను నవ్వు మొహంతో మెట్లెక్కి ఆమె నిలబడిన చోటికి వెళ్ళాడు.
గోడపైన ఉన్న లైట్ డిమ్ముగా వెలుగుతోంది. మిస్టర్ జయన్ అందామె. మంజుల అని ఊరుకున్నాడు అతను. ఆమె మెట్లెక్కుతోంది. అతను పక్కనే కదులుతున్నాడు. నిన్న ఎక్కడో చూశానే అన్నాడు అతను. అనేక మంది నన్ను చూసుంటారు అందామె. నీతో మాట్లాడాలి. ఇక్కడ వీలు పడదు. ఎక్కడ మాట్లాడగలం? అశ్వత్థామ వైపు ఆమె పరీక్షగా చూసింది. హోటల్ బయట రోడ్డు మీద నువ్వు తిరుగుతూ ఉండు, నేను కారులో వస్తాను, అలా ఎక్కడికైనా పోదాం అందామె. అలాగే అన్నాడు అశ్వత్థామ. నువ్వు మొదట వెళ్ళిపో అందామె. అశ్వత్థామ మెట్లెక్కాడు. 20 నంబర్ గదికి చేరుకున్నాడు. గచ్చు నేల మీద 4 పడుకుని నిద్రపోతున్నారు. టేబుల్ మీద పేక ముక్కలు ఉన్నాయి. బండార్కర్ తెలివైనవాడు. తాగడానికి తినడానికి కావలసినంత ఇచ్చి అతను వాళ్లను తన బానిసలుగా చేసుకున్నాడు. అతడిని వదిలేస్తే ఇదంతా వాళ్ళకి దొరకదు. అశ్వత్థామ గదిలోంచి బయటికెళ్ళాడు. హోటల్ మోర్ మేడు ముందు గదిలో ఎవ్వరూ లేరు. వెనక కొందరు యువకులు కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు. అశ్వత్థామ బయటికి చేరుకున్నాడు. తనొచ్చిన టాక్సీ కోసం చూశాడు అతను. టాక్సీ ఎక్కడా లేదు. తను బయటకు రాలేకపోయాడు. విసిగెత్తి డ్రైవర్ వెళ్ళిపోయి ఉంటాడు. అశ్వత్థామ బయటికెళ్ళాడు. గేటు దాటి రోడ్డు మీదకి చేరుకున్నాడు. రోడ్డమ్మట మెల్లిగా అడుగులేస్తున్నాడు. వెనక నుంచి కారు వచ్చి అతని పక్కనే ఆగింది. ముందు తలుపులు తెరిచి అతను కారులో కూర్చున్నాడు. ఆమె కారును స్పీడ్గా పోనిచ్చింది. అతను ఆమె వైపు చూస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే ఇలా తిరిగితే బండార్కర్ నిన్ను అనుమానిస్తాడు అందామె. బ్యాడ్ లక్. నేనేం చేయాలి అడిగాడు అతను. ఆమె జవాబు ఇవ్వలేదు. నీ పేరు నిజంగానే జయంతేనా? నువ్వు నిజంగా మంజులవేనా అడిగాడు అతను. కానా అడిగింది ఆమె. కవిత పేరు విన్నావా? ఎవరామె? నీ అక్కయ్య అన్నాడు అతను ధైర్యంగా. నాకు అసలు అక్కయ్యలే లేరు అందామె. అశ్వత్థామ ఆమె వైపు చూశాడు. బండార్కర్ అంటే నీకు చాలా ప్రేమను విన్నాను. ఎవరు చెప్పారు? ముఠా వాళ్ళు. బండార్కర్ని ఏ స్త్రీ ప్రేమించదు. భయపడి అతడికి లొంగిపోతుంది అందామె. భయపడి నువ్వు అతనికి తలొంచావా అడిగాడు అతను. అవును అందామె. నువ్వు ధైర్యం గలదానివి, లేకపోతే ఇలా నాతో కారులో రావు కదా అన్నాడు అశ్వత్థామ. రోడ్డమ్మట కారు మెల్లిగా వెళ్తోంది. చలిగాలి వీస్తోంది. బార్రూంలో నువ్వు ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి విన్నాను. నీలాంటి వీరులంటే నాకెంతో ఇష్టం. అందుకని ధైర్యం చేసి నీతో వస్తున్నాను. ఎడంవైపు కింగ్స్ బారు కనిపించింది. ఆమె కారుని కాంపౌండ్లోకి పోనిచ్చి ఆపింది. రా, అక్కడ బార్రూంలో కూర్చొని మాట్లాడుకుందాం అందామె. అతడు ఆమెను అనుసరించాడు. అక్కడ ఒక చోట కూర్చున్నారు. 2 యువతులు మాత్రం అక్కడ పనిలో ఉన్నారు. ఒకతను వాళ్ల పక్కకొచ్చాడు. ఆవలిస్తూ నిలబడ్డాడు. విస్కీ చెప్పింది ఆమె. కాసేపట్లో అవన్నీ తీసుకొచ్చారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా మనల్ని చూస్తే బండార్కర్కి తెలుస్తుంది కదా అన్నాడు అతను. తెలిస్తే ఏముంది? బండార్కర్ మనిషి కాదు, పిశాచం. అతడితో నేను ఇంకా జీవించలేను. అతడిని వదిలేసిపోయే ధైర్యం నాకు లేదు. నేను ఎక్కడున్నా అతని మనుషులు నన్ను చంపుతారు అందామె. ఆమె మొహంలో భయం మళ్ళా ఏదో అతనికి గుర్తొచ్చింది. నిజం చెప్తే నీకు నేను సహకరిస్తాను అన్నాడు అతను. ఏం చెప్పాలి? నువ్వు కవిత చెల్లెలివి. ఆమె పోలికలు నీకు బాగా ఉన్నాయి. నీ పేరు జయంతి. మారు పేరుతో ఇక్కడ వ్యవహరిస్తున్నావు. అవును, నా పేరు జయంతే. కానీ ఇది నీకెలా తెలుసు? అశ్వత్థామ హుషారుగా మరో 2 గ్లాసులు తాగి ఆమెకేసి చూశాడు. మీ అక్క కవిత నన్ను కలుసుకుంది. నువ్వు మాయమైనావని చెప్పింది. నీకోసమే నేను బెంగుళూరు వచ్చాను. నిన్ను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెవరు? ప్రశ్నించింది ఆమె మర్యాదిస్తూ. ఆమెకి చెప్పక దాచడం వృధా అనిపించింది. డిటెక్టివ్ అశ్వత్థామ. నిన్ను కనుక్కోవడంతో నా పని ఆగదు. ఈ పట్టణంలో ఉన్న 2 ముఠాలను నాశనం చేసి నేను మద్రాసు వెళ్తాను అన్నాడు అతను. ఆమె కిలకిలా నవ్వింది. బండార్కర్ నీకు ఉద్యోగం ఇచ్చి ఉరితాడును కొనుక్కున్నాడు. ఇంతలో ఒక అతను వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చాడు. యూనిఫామ్లో ఉన్నాడు. నువ్వు నాతో రావాలి అన్నాడు అతను. నేను రాను అన్నాడు అశ్వత్థామ కటువుగా. మా అధిపతి కేల్కర్ నిన్ను రమ్మంటున్నాడు. అతన్నే ఇక్కడ రమ్మను. యూనిఫామ్లో ఉన్న అతను కోపంగా వెళ్ళిపోయాడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, నేను వెళ్ళిపోతాను అని లేచింది ఆమె. నీకు విముక్తి కావలిస్తే నా గురించి ఎవ్వరికి చెప్పకు అన్నాడు అతను. నోరు తెరవను అని ఆమె వెళ్ళిపోయింది. 4 గుండాలు అతని టేబుల్ ముందుకు వచ్చారు. బాస్ నన్ను పిలుస్తున్నారు
అన్నాడొకడు. పదండి వస్తాను అని లేచాడు అశ్వత్థామ. మొన్న చూడగానే కూరలు ఊడిపోయాయి అన్నాడు మరొకతను. అశ్వత్థామ అతని చెంప మీద గట్టిగా వాయించాడు. అతను కిందపడి దవడను నలుపుకొని లేచాడు. నిన్ను పచ్చడి చేస్తాను అరిచాడతను. తతిమ ముగ్గురు అశ్వత్థామను ఒక గదివైపు తీసుకుపోయారు. తలుపు తెరిచి అతడిని లోపలికి వెళ్ళమన్నారు. అశ్వత్థామ ధైర్యంగా లోపలికి నడిచాడు. వెనకనే తలుపులు మూసుకుపోయాయి. అక్కడ కేల్కరు ఉల్లెన్ సూట్లో ఉన్నాడు. వయసు 40 ఏళ్ళు ఉంటాయి. అతడు అశ్వత్థామకే సూటిగా చూశాడు. హోటల్ మేడ్ బార్రూంలో సాహసం చేసి ఇవాళ్ళని కొట్టి ఉద్యోగం సంపాదించావట, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగాడు అతను. గొడవ చేయడానికి తీర్చుకోవడానికి అన్నాడు అశ్వత్థామ. విస్కీ తాగావుగా, ఇంక వెళ్ళిపో. భండార్కర్ మనుషులు ఇక్కడికి రావడం మంచిది కాదు. అశ్వత్థామ అతని వైపు నవ్వుతూ చూశాడు. లోపల ఆలోచిస్తున్నాడు. హోటల్ మేడ్లో జరిగిన విషయాలు వెంటనే కేల్కర్కి తెలిసిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడేం జరిగినా భండార్కర్ కూడా తెలియవచ్చు. కేల్కర్, నీకు భండార్కర్ అంటే భయం. కేల్కర్ కళ్ళు పెద్దవి చేశాడు. భండార్కర్ అవతార పురుషుడేం కాదు. అతడితో దెబ్బలాట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడతను. భండార్కర్ చాలా ఘోరాలు చేస్తున్నాడు. అతను కూలిపోవలసిన సమయం వచ్చింది. నువ్వు నాతో చేతులు కలిపితే అతడిని తొందరగా పడగొట్టొచ్చు. భండార్కర్ దగ్గర ఉద్యోగంలో ఉండి అనడం సభ్యం కాదు వారించాడు కేల్కర్. అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో అశ్వత్థామ కూర్చున్నాడు. భండార్కర్ మీద నాకు భక్తి లేదు. అతడిని నాశనం చేయడానికే నేను అసలు ఇక్కడికి చేరాను. నీ పేరేంటి? వీర పాండ్యన్. ప్రస్తుతం జయంత్ అని మార్చుకున్నాను. నీకు సలహా ఇస్తున్నాను. భండార్కర్ని ఓడించడానికి నీ శక్తి చాలదు. నువ్వు చంపబడతావు. నువ్వంతగా ఎందుకు భయపడుతున్నావు? ఆలోచించు. భండార్కర్ పోతే నీ మాటకు విలువ పెరుగుతుంది. నువ్వు చెప్పింది అందరూ వింటారు అన్నాడు అశ్వత్థామ. దాని గురించి నేను వెంటనే ఏమీ చెప్పలేను, ఆలోచించాలి అన్నాడు కేల్కర్. ఆలోచించే చెప్పు, నేను మళ్ళీ కలుస్తాను అని అశ్వత్థామ లేచాడు. కేల్కర్ బటన్ నొక్కాడు. ఒకతను గదిలోకి వచ్చాడు. ఇతడిని క్షేమంగా బయటికి పంపండి అన్నాడు కేల్కర్. అశ్వత్థామ గదిలోంచి బయటికి వెళ్ళాడు. హోటల్ కాంపౌండ్ దాటి గేట్లోంచి బయటికి నడిచాడు. రోడ్డమ్మట గబగబా నడుస్తున్నాడు. టైం చూశాడు. 4 దాటింది. కారు హెడ్లైట్లు కనిపించాయి అతడికి. ఖాళీ టాక్సీని ఆపి ముందు సీట్ మీద కూర్చున్నాడు. హోటల్ స్వీట్ హోమ్కి జెట్ విమానంలా వెళ్ళాలి అన్నాడు అశ్వత్థామ. టాక్సీ శరవేగంగా దూసుకుపోయింది. హోటల్ కాంపౌండ్లో ఆగింది. నేను మళ్ళీ వస్తాను, ఉండు. హోటల్లోకి వెళ్ళాడు. 50 నంబర్ గది ముందు ఆగి అతను తలుపు తట్టాడు. కాసేపట్లో తలుపు తెరవబడింది. అతను లోపలికి వెళ్ళి వీపుతో తలుపును మూశాడు. సురేఖ వైపు నవ్వుతూ చూశాడు. అతని చేతులు ఆమెను చుట్టేశాయి. ఆమె ఎర్రటి పెదవులను అతను ముద్దుపెట్టుకున్నాడు. రేఖ, మనం వెతుకుతున్న జయంతి దొరికింది. ఆమెతో మాట్లాడాను. కేల్కర్ని కూడా కలుసుకున్నాను. ఇంతవరకు అంతా జయప్రదంగా జరిగింది అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ ప్రతాప్తో ఫోన్లో మాట్లాడాను. ఒకతను శవాన్ని పోల్చాడు. హత్య చేయబడిన వ్యక్తి పేరు కిరణ్ కుమార్. అతను ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. మంజుల అనే యువతిని అతను ప్రేమించాట అందామె. మంజుల? కిరణ్ కుమార్ ప్రేమించిన మంజుల ఎవరు? ఆ పేరుతో వ్యవహరిస్తున్న జయంతి. రేఖ, నేను వెంటనే వెళ్ళాలి అని ఆమెను వదిలేశాడు అతను. మరికి వెళ్ళొద్దు. ఇన్స్పెక్టర్ కామత్తో మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేయించండి. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు అశ్వత్థామ. ఆమె చేతులు అతన్ని చుట్టేశాయి. ఉద్రేకంతో ఆమె అతడిని ముద్దు పెట్టుకుంది. మెల్లిగా తలుపులు తెరుచుకొని అతను బయటపడ్డాడు. కాసేపట్లో టాక్సీ వద్దకు చేరుకున్నాడు. టాక్సీ కదిలింది. హోటల్ మేడ్ బయట టాక్సీని ఆగమని అశ్వత్థామ దిగాడు. డబ్బు చెల్లించాడు. గేటు దాటి హోటల్ ముందు గదిలోకి వెళ్ళాడు. హాల్లో ఎవరూ లేరు. 20 నంబర్ గది ముందుకు చేరుకున్నాడు అతను. తలుపు తోసి లోపలికి వెళ్ళాడు. అతడు మెట్లమ్మట కిందకి దిగాడు. అతడు పడుకున్నాడు. ఆలోచిస్తున్నాడు. భండార్కర్ చేసే వ్యాపారం ఏంటి? ఎంత డబ్బు అసలు ఇతనికి ఎలా వస్తోంది? అతడికి కాసేపట్లో నిద్ర పట్టేసింది. గంగు లేచాడు. గంగుకి అక్కడ పడుకున్న అశ్వత్థామ కనిపించాడు. కుర్చీలో కూర్చున్న బడా నలుగురి వైపు చూశాడు. జయంత్, నువ్వు కొత్త వాడవు, అందుకని మొదటే అంతా చెప్తున్నాను. తుగ్లక్ మీ నాయకుడు.
అతను చెప్పినట్లు నడుచుకోండి అన్నాడు బడా తుగ్లక్ వైపు సౌజ్ఞ చేస్తూ. అశ్వత్థామ పక్కనున్న తుగ్లక్ని చూశాడు. రాత్రి బార్రూంలో తన చేత దెబ్బలు తిన్న వాళ్లలో తుగ్లక్ ఒకడని అతడు వెంటనే పోల్చగలిగాడు. అందరూ హాల్లో రెడీగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు తుగ్లక్. అందరూ రెడీగా ఉన్నారు. పిస్టల్స్ ఉన్నాయా అడిగాడు అశ్వత్థామను. 2 ఉన్నాయి అన్నాడు అతను. గ్రానైడ్లు తీసుకున్నావా? తీసుకున్నాను అన్నాడు కేశవ. మిషన్ గన్ తెస్తున్నావా? వ్యాన్లో ఉంది అన్నాడు మస్తాన్. నా వెనకనే రండి అన్నాడు తుగ్లక్. తుగ్లక్ నడవమ్మట నడుస్తున్నాడు. ముగ్గురు అతన్ని వెంబడించారు. వాళ్ళు కొంత దూరం నడిచి పైకి మెట్లెక్కారు. అందరూ కార్లు ఎక్కారు. వాళ్ళెక్కడికో ప్రయాణం చేస్తున్నారని గ్రహించాడు అశ్వత్థామ. జయంత్, మస్తాన్, మీరు వ్యాన్ వెనక భాగంలో కూర్చోండి అన్నాడు తుగ్లక్. మనం ఎంత దూరం వెళ్ళాలి అడిగాడు అశ్వత్థామ. అది నీకు తెలియడం అనవసరం. నేనేం చెయ్యాలి? ప్రశ్నలు అడక్కు. ఏం చేయాలో నేను సమయానుకూలంగా చెప్తాను అన్నాడు తుగ్లక్ కోపంగా. మేం గొర్రెల మందలా నీ వెనక రావాలా? నువ్వు గోతులో పడితే మేము పడాలి, అంతేనా అడిగాడు అశ్వత్థామ. షటప్ అండ్ సిట్ అరిచాడు తుగ్లక్. వ్యాన్ వెనకాల ఎక్కాడు మస్తాను, అశ్వత్థామ. మస్తాన్ తలుపు మూశాడు. మరుక్షణంలో వ్యాన్ కదిలింది. వ్యాన్లో ఉన్న వాళ్లను అశ్వత్థామ ఆశ్చర్యంగా చూశాడు. 50 మంది యువతులు. వాళ్ల వయసులు 20 లోపునే ఉంటాయి. వాళ్లను భండార్కర్ ఎక్కడికి పంపుతున్నాడు? నేల మీద మూటల్లా పడున్న వాళ్ల వైపు అశ్వత్థామ జాలిగా చూశాడు. ఒక యువతి ఏడుస్తోంది. ఆమె వయసు 16 కూడా దాటి ఉండదు. ఏయ్ పిల్ల, నోర్మై అరిచాడు మస్తాన్. ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. మస్తాన్ ఆమె చేయి పట్టుకొని బలంగా లాగాడు. ఆమె అతని ముందు పడింది. మస్తాన్ ఆమెను లేవదీసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నవ్వుతూ అతను అశ్వత్థామ వైపు చూశాడు. జయంత్, నీకు నచ్చిన పిల్లను కూడా ఒళ్ళోకి లాక్కో అన్నాడు. ఆ పని చేయమని మన బాస్ చెప్పలేదు అన్నాడు అశ్వత్థామ. వాడి బొంద, వాడు చెప్పేదేంటి? రసగుల్లాల్లాంటి పిల్లలు ఎదురుగా ఉంటే నేను ఊరుకోను అన్నాడు మస్తాన్. మస్తాన్ ఆమె పెదవులను కొరికి ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అరుస్తోంది. అతడిని చేత్తో కొడుతోంది. ఆమె చీరను అతను విప్పేశాడు. ఆమె అతడితో యుద్ధం చేస్తోంది. అశ్వత్థామ తటాలున లేచి మస్తాన్ చెంపలను 2 సార్లు వాయించాడు. మస్తాన్ నోట్లోంచి రక్తం గారుతోంది. ఆ అమ్మాయి చీర కట్టుకొని దూరంగా వెళ్ళి కూర్చుంది. మస్తాన్ కోపంగా అశ్వత్థామ కేసు చూశాడు. వ్యాన్ ఆగింది. వెనక తలుపులను ఎవరో కొట్టారు. అశ్వత్థామ తలుపు తెరిచాడు. 2 కిందకి రండి అన్నాడు తుగ్లక్. అశ్వత్థామ, మస్తాన్ కిందకి దిగారు. తుగ్లక్ వ్యాన్ తలుపు మూశాడు. అశ్వత్థామ నలువైపులా చూశాడు. అరణ్య ప్రదేశం. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తోందో మస్తాన్ ఏదో చెప్పాడు తుగ్లక్తో. అతను కోపంగా అశ్వత్థామ కేసి చూశాడు. ఇతడు ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి చీర విప్పి బలాత్కరించబోతున్నాడు. తుగ్లక్ అనుమతి లేనిదే అలా చేయకూడదు అన్నాను. కొట్టి అతన్ని ఆపాను అన్నాడు అశ్వత్థామ. మొదట్లో కోపం ప్రదర్శించినా తుగ్లక్ అతని మాటలు విని ఊరుకున్నాడు. జయంత్ తను చెప్పినట్టు చేస్తాడు అని అతడు సంతోషించాడు. అశ్వత్థామ టైం చూశాడు. 4 గంటల పైన. వ్యాన్ కదులుతూనే ఉంది. బెంగళూరు నుంచి చాలా దూరం వచ్చి ఉండాలి అని అశ్వత్థామ గ్రహించాడు. కానీ ఈ రోడ్డు ఎక్కడికి పోతుందో అతనికి తెలియదు. వాన్ ఆగిన చోట రోడ్డు గుర్తులను తెలిపే రాళ్లు లేవు. ఇటుపైన దెబ్బలాడకండి. ఏదైనా తగాదా వస్తే నాతో ముందుగా చెప్పండి. కొట్టుకోవద్దు అన్నాడు తుగ్లక్. త్వరగా ఎక్కండి, రాత్రికి మళ్ళీ బెంగళూరుకి తిరిగి పోవాలి అన్నాడు తుగ్లక్. వాళ్ళు ఎక్కారు. వెనక తలుపులు మూయబడింది. వ్యాన్ కదులుతోంది. జయంత్, మస్తాన్ జాగ్రత్తగా ఉండండి, వెనకాల పోలీస్ జీప్ వస్తోంది అన్నాడు తుగ్లక్. ఆ పోలీసులు మన వ్యాన్లోకి చూడకూడదు. అటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్లతో మనం పోరాడాలి అన్నాడు తుగ్లక్. మేము ఎదుర్కోవడానికి రెడీ అన్నాడు మస్తాన్. కిటికీ తలుపులు తెరిచారు. వెనక చిల్లుల్లోంచి అశ్వత్థామ వెనక్కి చూశాడు. పోలీస్ జీప్ దగ్గరకు వస్తోంది. వాళ్ళు వ్యాన్ పక్క నుంచి పోకూడదు. వాహనాన్ని ఆపి వాళ్ళు సోదా చేస్తే 50 మంది యువతులకు విముక్తి చేకూరుతుంది. అశ్వత్థామ ఆలోచిస్తున్నాడు. ఒకవేళ వాళ్ళ జీప్ ఆపకుండా వెళ్ళిపోతే తనే ఏదో చేసి వాళ్ళని రక్షించాలి. పక్క నుంచి దూసుకుపోతోంది జీప్. పోలీస్ జీప్ ఆగలేదు. తుగ్లక్ సంతోషించాడు. కానీ కొంచెం దూరం వెళ్ళి రోడ్డు మధ్యగా ఆగింది జీప్. ఒక సబ్ ఇన్స్పెక్టర్, 5-6 కానిస్టేబుల్స్ కిందకు దూకారు. ఆపమని వ్యాన్ డ్రైవర్ని చేత్తో సౌజ్ఞలు చేశారు.
వ్యాన్ ఆపుతున్నామని తుగ్లక్ కిటికీ తలుపులు మూసేశాడు. అశ్వత్థామ వెనక మస్తాను అతడిని ఆపాడు. తలుపును తెరవబోయాడు. తలుపు తెరవకు, మూసే ఉంచాలి. తుగ్లక్ వాళ్లతో మాట్లాడి ఏదో చెప్తాడు అన్నాడు మస్తాన్. సడన్ బ్రేక్తో వ్యాన్ ఆగింది. కేశవ్, తుగ్లక్ కిందకి దిగారు. సబ్ ఇన్స్పెక్టర్ భట్ యువకుడు. అతను వ్యాన్ దగ్గరికి గబగబా వచ్చాడు. ఈ వ్యాన్ ఎవరిది అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ భట్. హోటల్ మోర్ మెయిడ్ది అన్నాడు తుగ్లక్. వ్యాన్లో ఏముంది? ఏం లేదు. షిమోగా వెళ్ళి అక్కడ సరుకుని మేము బెంగళూరు పట్టుకెళ్ళాలి అన్నాడు తుగ్లక్. ఇన్స్పెక్టర్ కారు వెనక్కి నడిచాడు. 2 కానిస్టేబుల్ అతని వెనకనే ఉన్నారు. తుగ్లక్ వ్యాన్ మీద వేళ్లతో 3 సార్లు కొట్టాడు. మనం దిగాలి అన్నాడు మస్తాన్. మస్తాన్ కిందకి దిగాడు. వెనకనే అశ్వత్థామ బయటికి దూకాడు. మస్తాన్ వ్యాన్ తలుపులను మూసేశాడు. వాళ్ళిద్దరి వైపు సబ్ ఇన్స్పెక్టర్ భట్ ఆశ్చర్యంగా చూశాడు. వ్యాన్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? తలుపులు తెరవండి అరిచాడు సబ్ ఇన్స్పెక్టర్. బట్ తుగ్లక్ చేతిలో పిస్టల్ మెరుస్తోంది. దూరంగా వెళ్ళండి, లేకపోతే చస్తారు అని అరిచాడు తుగ్లక్. సబ్ ఇన్స్పెక్టర్ వ్యాన్ పక్కకు జరిగాడు. అశ్వత్థామ పిస్టల్ని ఎత్తాడు. ట్రిగర్ నొక్కాడు. తుగ్లక్ చేతిలోని పిస్టల్ కింద పడింది. దాన్ని బూట్ కాల్తో తన్నాడు. జయంత్ అన్నాడు తుగ్లక్ ఆశ్చర్యంగా. చేతులెత్తు అరిచాడు అశ్వత్థామ. మస్తాన్ వ్యాన్లోకి ఎక్కబోయాడు. అతని వైపు పిస్టల్ గురిపెట్టాడు. రాస్కెల్, వెళ్ళి తుగ్లక్ పక్క నిలబడు అరిచాడు అశ్వత్థామ. సబ్ ఇన్స్పెక్టర్ భట్ కేశవని ఈడ్చుకొచ్చి మస్తాన్ పక్కనే నిలబెట్టాడు. నువ్వు ద్రోహం చేస్తున్నావు, బాస్ వేసే శిక్ష అనుభవిస్తావు అరిచాడు తుగ్లక్. డ్రైవర్ జాకబ్ని కానిస్టేబుల్ లాక్కొచ్చాడు. అశ్వత్థామ సూటిగా ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. వాళ్ల చేతులకి బేడీలేయండి. సబ్ ఇన్స్పెక్టర్ భట్ 4 చేతులకి బేడీలేశాడు. అశ్వత్థామ నవ్వుతూ వ్యాన్ వెనక తలుపు తెరిచాడు. ఏ యువతులను వాళ్ళెక్కడికో తీసుకెళ్తున్నారు. 3 అంతులు అమ్మకానికై ఉండాలి అన్నాడు అశ్వత్థామ. వ్యాన్లోని యువతల వైపు సబ్ ఇన్స్పెక్టర్ భట్ ఆశ్చర్యంగా చూశాడు. అందరూ ఏడుస్తున్నారు. మమ్మల్ని రక్షించండి అన్నారు భట్ని చూసి. సబ్ ఇన్స్పెక్టర్ భట్ నవ్వుతూ అశ్వత్థామ వైపు తిరిగాడు. వాళ్లకు మీరు ఎందుకు ఎదురు తిరిగారు అడిగాడు అతను. ఈ వ్యాన్లో వాళ్లతో వచ్చిన నేను వాళ్ళ మనిషిని కాను, డిటెక్టివ్ అశ్వత్థామను అన్నాడతను. సబ్ ఇన్స్పెక్టర్ తుళ్ళిపడ్డాడు. అశ్వత్థామతో కరచాలనం చేశాడు. మీ పేరు విన్నాను. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో కలుసుకున్నందుకు అదృష్టవంతుణ్ణి. మీరు లేకపోతే మమ్మల్ని ఓడించి వ్యాన్లో పోయేవారు అన్నాడతను. మిస్టర్ భట్, వాళ్ళని లాకప్లో ఉంచండి. వాళ్ళ వ్యాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచండి. నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్ళి చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అన్నాడు అశ్వత్థామ. పోలీస్ జీప్ తుగ్లక్, మస్తాన్, కేశవ్, జాకబ్ కూర్చున్నారు. 4 కానిస్టేబుల్స్ వాళ్ళు కాపలాగా ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ భట్, అశ్వత్థామ వ్యాన్లో ముందు సీట్ మీద కూర్చున్నారు. జీప్ వెనకనే ఒక కానిస్టేబుల్ని పోనిచ్చాడు. వ్యాన్ స్పీడ్గా వెళ్తోంది. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అడిగాడు అశ్వత్థామ. ఇది ఆర్స్కేరీ షిమోగా రోడ్డు అన్నాడు భట్. ఈ యువతులను మంగళూరు ప్రాంతానికి చేర్చాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉండాలి. తుగ్లక్ను ప్రశ్నించి అంతా మీరు కనుక్కోవాలి అన్నాడు అశ్వత్థామ. మీరు ప్రయత్నిస్తే బాగుంటుంది. నేను బెంగళూరు వెళ్ళిపోవాలి. ఈ వ్యాన్ రాక్ కోసం వాళ్ళ బాస్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో కట్టుగడ్డ అతనికి నేను చెప్పాలి అన్నాడు అశ్వత్థామ. ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి వీళ్ళని మీరు అరెస్ట్ చేయండి. పోలీస్ ఇన్స్పెక్టరు ఒక కార్ని అరేంజ్ చేస్తే దాంట్లో తిరిగి బెంగళూరు వచ్చాడు అశ్వత్థామ. ఆ తర్వాత అదే కారులో ఇన్స్పెక్టర్ కామత్ని కలిసి అన్ని విషయాలు చెప్పాడు. నిర్ఘాంతపోయాడు కామత్. మీ గురించి సూర్య గారు కూడా చెప్పారు అన్నాడు. ఈ రాత్రి బండార్కర్ ముఠాను మనం పట్టుకుంటున్నాం అన్నాడు అశ్వత్థామ. నేనేం చేయాలో చెప్పండి అన్నాడు కామత్. కనీసం 200 మంది సాయుధ పోలీసులను నువ్వు తీసుకుని ఆ హోటల్కి రావాలి. అక్కడ మనం యుద్ధం చేయాలి. రాత్రి 8 మీరు హోటల్ మోర్ మెయిడ్ మీద దాడి చెయ్యాలి. రూమ్ నంబర్లు 20లోకి వెళ్ళండి. ఆ గదిలో మెట్లుంటాయి. అక్కడే బండార్కర్ స్థావరం. గుడ్ గాడ్ అన్నాడు కామత్. ఎన్నో గదులున్నాయి. అన్ని గదుల్లోకి చొరబడండి. అందులో అందరు అనుచరులు ఉన్నారు. అందరినీ మీరు చుట్టుముట్టాలి. అలాగే సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ కామత్. ఇంక నేను వెళ్తాను అని అశ్వత్థామ కుర్చీలోంచి లేచాడు. హోటల్ మోర్ మెయిడ్ కాంపౌండ్లో అశ్వత్థామ ఫియట్ కారు నాపి దిగాడు. పెద్ద పెద్ద అంగాలతో లోపలికి వెళ్ళాడు.
20 నంబర్ గదిలోకి ప్రవేశించాడు. నలుగురు పేకాడుకుంటున్నారు. అతను మెట్లు దిగి కిందకెళ్ళాడు. అతడికి బడా ఎదురయ్యాడు. జయంత్ అన్నాడు అతను ఆశ్చర్యంగా. కథ అడ్డం జరిగింది అన్నాడు అశ్వత్థామ. బండార్కర్తో చెప్పు, నాతో రా అన్నాడు బడా. బడా తలుపులు లాగాడు. అశ్వత్థామ బడా లోపలికెళ్లారు. అతడికి జరిగిందంతా పోలీసులు వ్యాన్ ఆపి తుగ్లక్ని, మస్తాను, కేశవ, జాకబ్ని పట్టుకుపోయారు అని చెప్పాడు. పోలీసులు ఎంతమంది ఉన్నారు? 10 మంది పైనే ఉన్నారు. జీప్లో వచ్చారా అని అడిగాడు బండార్కర్. 2 జీపుల్లో వచ్చారు అని అబద్ధాలాడాడు అశ్వత్థామ. బండార్కర్ చెయ్యి వణుకుతోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నేను కూడా ఆఖరిదాకా యుద్ధం చేశాను. వాళ్ళు నన్ను తరుముకొచ్చారు. మరి ఇక్కడికి ఎలా వచ్చావు? రోడ్డు వారగా ఉన్న ఎవరిదో ఫియట్ కార్ను దొంగిలించి ఇక్కడికి వచ్చేసాను అని చెప్పాడు అశ్వత్థామ. అశ్వత్థామ జేబులోని 2 పిస్టల్స్ లాక్కున్నాడు బండార్కర్. నువ్వు ద్రోహివి జయంత్, యు ఆర్ ఎ ట్రైటర్, పిడుగులాగా అరిచాడు. అశ్వత్థామ మాట్లాడలేదు. ఏయ్, వీణ్ణి తీసుకెళ్లి టార్చర్ రూమ్లో కట్టి పడేయండి అన్నాడు మిగిలిన వాళ్లతో. అక్కడ స్తంభానికి కట్టిపడి ఉన్న సురేఖ వైపు అశ్వత్థామ గాబరాగా చూశాడు. ఆమె తల కిందకు వాలుంది. కళ్ళు మూసున్నాయి. ఆమె మూలుగుతోంది. నువ్వేం భయపడకు అన్నాడు అశ్వత్థామ. బండార్కర్ గదిలోకి వచ్చాడు. వెనకనే బడా ఉన్నాడు. అశ్వత్థామ ముందుకొచ్చాడు. అతని చేతిలో కంచి ఉంది. నేను గుడ్డివాణ్ణి కాదు. నిన్న రాత్రి నువ్వు మంజుల కారులో వెళ్ళడం, అక్కడ కేల్కర్తో మాట్లాడడం అంతా నాకు తెలుసు. మీరు పేరు పొందిన డిటెక్టివ్లు. బండార్కర్ చేతిలో చావాలనే విధి మీకు రాసిపెట్టింది అన్నాడు అతను. కంచితో వాళ్ళిద్దరినీ కొట్టడం మొదలుపెట్టాడు అతను. అదే క్షణంలో ఇన్స్పెక్టర్ కామత్ 20 మంది కానిస్టేబుల్స్తో ఆ గదిలోకి వచ్చాడు. అశ్వత్థామ గారు అన్నాడతను. అశ్వత్థామ శరీరం మీద ఘాట్లను చూసి తుళ్ళిపడ్డాడు. మిస్టర్ కామత్, దేశం కోసం మనం దెబ్బలు తినవలసి వస్తుంది అన్నాడు అశ్వత్థామ నవ్వుతూ. ఇక్కడ అందరూ లొంగిపోయారు సార్ అన్నాడతను. మిస్టర్ కామత్, వెంటనే కింగ్స్ బార్ మీద కూడా దాడి చేయండి అన్నాడు అశ్వత్థామ. అలాగే చేశాడు కామత్. అశ్వత్థామ పక్కనే సురేఖ నిలబడి ఉంది. అశ్వత్థామ జయంతి ఉరఫ్ మంజుల వైపు చూశాడు. నేను మొదట్లో పొరపడ్డాను. నువ్వు మంజుల కాదు, జయంతి కాదు అన్నాడతను. అయితే నేను ఎవరిని అందామే. నువ్వు కవితవు. నన్ను మద్రాసులో కలుసుకున్నావు అన్నాడు అశ్వత్థామ. నిజమే, నేను కవితను అని ఆమె ఏడ్చింది. నాకంతా వివరంగా చెప్పు అన్నాడు అశ్వత్థామ. నన్ను కేల్కర్ పెళ్ళాడాడు. అతనంటే నాకు ఇష్టం లేదు. నేను కిరణ్ కుమార్ని ప్రేమించాను. అతడిని పెళ్ళాడాలి అని ఆశపడ్డాను. కానీ కేల్కర్ నాకు విడాకులు ఇవ్వనన్నాడు. ఈ లోపల బడార్కర్ నన్ను చూశాడు. తన స్థావరానికి నన్ను లాక్కెళ్ళాడు. నేనంటే బడార్కర్కు పిచ్చి, కానీ అతనంటే నాకు అసహ్యం. నేను బడార్కర్తో ఎక్కడికి వెళ్ళినా కిరణ్ అక్కడికి రహస్యంగా వచ్చేవాడు. బడార్కర్తో మద్రాసు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుసుకున్నాను. మీలాంటి వాళ్ళు రంగంలోకి దిగితే గానీ ఈ ముఠాలు నాశనం కావు. నేను మీ దగ్గరికి వెళ్ళడాన్ని బడార్కర్ కనుక్కున్నాడు. నా ప్రియుణ్ణి అంతకుముందే చంపించి అతడి శవాన్ని మీ ఇంటికి పంపాడు అని ఆగింది ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ. అశ్వత్థామ గారు, మీ మూలంగా ఈ ముఠాలు ధ్వంసమవుతాయని, అటుపైన కిరణ్ కుమార్ని పెళ్ళాడి సుఖంగా ఉండొచ్చు అని నేను ఆశించాను. కానీ కిరణ్ నాకు లేకుండా పోయాడు. అశ్వత్థామ గారు, కేల్కర్ని, అతడి అనుచరుల్ని కూడా అరెస్టు చేశాం. అతను ఎక్కువగా పోట్లాడలేదు అన్నాడు కామత్. గుడ్ వర్క్ అన్నాడు అశ్వత్థామ. బండార్కర్ స్థావరంలో కొన్ని వేల గ్రాముల బంగారం, రొక్కం మాకు దొరికాయి. అతను పెద్ద స్మగ్లర్ అన్నాడు అతను. అశ్వత్థామ టైం చూశాడు. 10 దాటింది. మిస్టర్ కామత్, పొద్దుటి నుంచి నేనేమి తినలేదు. నేను సురేఖ మా హోటల్కి పోతాం అన్నాడు అతను. మీరు చేసిన సేవకు నా ధన్యవాదాలు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ కామత్. అశ్వత్థామ, సురేఖ అందరికీ నమస్కరించి బయటికి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువ లైకులు ఇవ్వండి, చాలా తక్కువ లైకులు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.